శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఈరోజు శ్రీరామకృష్ణుల యొక్క మానస పుత్రులైనటువంటి స్వామి బ్రహ్మానందజీ శుభ జన్మతిథి. శ్రీరామకృష్ణులు స్వామి బ్రహ్మానందజీ గురించి చెప్పేటప్పుడు ఆయన ఏమనేవారంటే, ఆయన ఒక పండిపోయిన మామిడి పండు ఆకుపచ్చగా ఉంటే ఎలా ఉంటుంది అంటే, పైకి పండినట్లుగా తెలియదు కానీ లోపల బాగా పండిపోయింది. అటువంటి మామిడి పండు వంటి వాడు రాఖాల్ అనేవారు. అంటే లోపలంతా కూడా ఆధ్యాత్మికత సంపూర్ణంగా ఉండేది, పైకి మాత్రం ఒక పసిపిల్లవాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఆయన పైకి తెలిసేది కాదు ఎవరికి అంతగా, అందుకని అలా అంటూ ఉండేవారు. అలాగే రాఖాల్ మహారాజ్కి శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన పూర్వాశ్రమ నామధేయం రాఖాల్. అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకు వివాహం అవుతుందన్నమాట. అయితే శ్రీరామకృష్ణులు ఏమన్నారంటే, ఆ రాఖాల్ ఎలాగంటే ఒక బురద చేప వంటి వాడు. అంటే బురదలో ఆ బురద చేప ఎలా ఉంటుందంటే, ఒక రకమైన చేప ఉంది, దానికి బురదలో ఉన్నప్పటికీ ఆ బురద అంటదు, దాని చర్మం చాలా నునుపుగా ఉంటుందన్నమాట. ఆ విధంగా రాఖాల్ వివాహం అయింది, ఒక పుత్రుడు కూడా జన్మించాడనమాట. అయినా సరే అతనికి అదేమీ కూడా బంధించదు అని చెప్తూ ఉండేవారు. అలాగే ఇంకొకటి ఏమనేవారంటే, రాఖాల్కి రాజబుద్ధి ఉంది. రాజబుద్ధి అంటే ఒక మహారాజు లాంటి లక్షణాలు ఉన్నాయి. ఒక పెద్ద రాజ్యాన్ని కూడా ఏలగలిగే పరిపాలించగలిగే శక్తి రాఖాల్కి ఉండేది అని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. అలాగే స్వామి వివేకానంద రాఖాల్ మహారాజ్ గురించి చెప్తూ అనేవారు, నాకన్నా కూడా ఆధ్యాత్మికతలో చాలా గొప్పవాడు రాఖాల్, అతను ఒక స్పిరిచువల్ డైనమో అనేవారు అనమాట వివేకానంద స్వామి. అటువంటి అంటే దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉండేదో. స్వయంగా రాఖాల్ మహారాజ్, ఆయన పేరు బ్రహ్మానంద, సన్యాసం స్వీకరించిన తర్వాత బ్రహ్మానంద నామం వచ్చింది. ఆ బ్రహ్మానంద అంటే ఎప్పుడు కూడా ఆ బ్రహ్మానందంలో అంటే మొత్తం ఈ ప్రపంచంలో పరివ్యాప్తమైనటువంటి ఈ చైతన్య శక్తిని ఆయన ఎప్పుడు దర్శిస్తూ ఉండేవారు. అటువంటి ఆనందంలో ఆయన నిమగ్నమై ఉండేవారు అనమాట. ఆయన ఏమంటారంటే, ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మొదలవుతుంది, కేవలం మనం పూజ ధ్యానం జపం చేస్తే కాదు, నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడంటే నిర్వికల్ప సమాధి కలిగిన తరువాత మాత్రమే ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుందనేవారు. దాన్ని బట్టి ఆలోచించండి, అంతవరకు మనం ఎవరు కూడా ఆధ్యాత్మికత కాదనమాట. అంటే ఆయన ఆ స్టేజెస్లో ఉండేవారు, ఆయన అంత గొప్ప జీవితం అది. శ్రీరామకృష్ణులు మనకు ఎవరైనా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకు ముందే తెలిసేది ఎవరెవరు వస్తారు, వాళ్ళు ఏ అంశతో జన్మిస్తారు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుస్తూ ఉండేవి. రాఖాల్ మహారాజ్ వచ్చే ముందు ఆయనకి చాలా దృశ్యాలు ఆయన చూస్తారనమాట. అంటే వచ్చే ముందు ఆయనకు అంతా కూడా ఈ ప్రాపంచికమైన మనుషులు వచ్చి వాళ్ళ యొక్క కుటుంబం విషయాలు, ప్రాపంచిక విషయాలు చెప్తూ ఉంటే ఆయనకు అది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది శ్రీరామకృష్ణులకి. అప్పుడు జగన్మాత దగ్గర ప్రార్థిస్తారు ఆయన, ఏంటంటే నేను ఈ ప్రాపంచికమైన విషయాలు వినలేకపోతున్నాను, నాకు కొంచెం ఒక బాలుణ్ణి, ఆధ్యాత్మికత కలిగినటువంటి బాలుణ్ణి నాకు పంపించు అమ్మా అని చెప్పి అడుగుతారు. ఒకసారి ఆయన పంచవటిలో కూర్చొని పంచవటిలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన కూర్చున్నప్పుడు ఆయనకు సడన్గా ఒక చిన్న బాలుడి దర్శనం కలిగిందట. అయితే ఆ విషయాన్ని అంటే ఏదన్నా ఆయనకు దర్శనం కలిగిందంటే ఏదో ఒక అర్థం ఉంటుంది ఆయనకి. ఆయన వచ్చి ఆయన మేనల్లుడు హృదయ దగ్గర చెప్తారు, హృదు ఈరోజు ఎందుకో తెలియదు నాకు ఒక చిన్న బాలుడు కనిపించాడు అని అంటే, అప్పుడేమో హృదయ ఏమంటాడంటే, అబ్బా మామ మంచిదే అయింది, నీకు ఒక బిడ్డ జన్మిస్తాడు అనుకుంటాను అంటారు. అంటే అప్పుడు శ్రీరామకృష్ణ చాలా కోపం వస్తుందన్నమాట. ఆయన అంటారు, నేను స్త్రీని నేను ఎప్పుడు కూడా మాతృస్థానంలోనే నేను చూడగలను, అటువంటిది నాకు పిల్లలు ఎలా కలుగుతాను, ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి అంటారు. అలాగే మరి ఒకసారి ఆయనకు ఒకసారి నిజంగా ఆయన ఒళ్ళో చిన్న బాలుణ్ణి జగన్మాత కూర్చోబెడుతుందట. అది కూడా ఆయన దృశ్యం చూస్తారనమాట. చూస్తే వెంటనే ఆయన భయపడిపోతారు, అమ్మ ఇలా నా ఊళ్ళో బిడ్డను తీసుకొస్తుంది పెడుతుంది ఏంటి అని చెప్పి భయపడిపోయి, అమ్మ ఏం చేస్తున్నావు నువ్వంటే, ఇతడు నీ ఆధ్యాత్మిక పుత్రుడు అని అమ్మ చెప్తారట. అది ఆధ్యాత్మిక పుత్రుడు అని చెప్తారు. అలాగే అది జరిగిన కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకొక దృశ్యం చూస్తారు. అదేంటంటే గంగానదిలో ఒక వికసించిన పూర్ణ కమలం, ఆ కమలం తేలుతూ వస్తూ ఉంటే అందులో శ్రీకృష్ణుడు, చిన్న బాలుడు శ్రీకృష్ణుడు, ఆయన యొక్క సఖుడు అంటే గోపబాలుడు, ఆయనే రాఖాల్ అని పిలుస్తారు. శ్రీకృష్ణ సఖుల్ని రాఖాల్ అంటారనమాట.
సో వాళ్ళిద్దరూ ఆ కమలంలో నాట్యం చేస్తున్నట్లుగా ఆయన దర్శిస్తారు. దర్శించి చాలా ఆనందం కలుగుతుంది. ఆ దృశ్యం చూసిన కొన్ని రోజులకే ఈయన రాఖాల్ మహారాజ్, అప్పుడు కేవలం ఆయనకి 18 ఏళ్ళు అంతే. 18 ఏళ్ళ కంటే అప్పుడు ఇంకా ముందే వివాహం అయిపోయింది. వస్తారనమాట. వచ్చిన వెంటనే చాలా ఆశ్చర్యంగా ఏంటంటే ఆయన ఎలా వస్తారంటే ఆయన వివాహం జరిగిన ఆయన బావమరిది గారే ఈయన తీసుకొస్తారు ఇక్కడ శ్రీరామకృష్ణుల దగ్గరికి. వీళ్ళు చాలా మంచి జమీందారులు రాఖాల్ మహారాజ్ వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళకి పెద్ద జమీందారీ ఉంది అక్కడ కలకత్తా దగ్గర. షిక్రా కులీన్ గ్రామ్ అనే గ్రామంలో వాళ్ళకి పెద్ద జమీందారీ ఉందన్నమాట. ఇప్పుడు రామకృష్ణ మఠం అక్కడ ఉంది. అయితే వాళ్ళ నాన్నగారు మంచి సంపాదనలో ఉంటారు. ఈ తల్లి రాఖాల్ తల్లి ఈయన జన్మనిచ్చిన తర్వాత కాన్పులో ఆవిడ చనిపోతుంది పాపం. అప్పటికి రాఖాల్కి కేవలం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయిన తర్వాత కానీ ఆయన మళ్ళీ ద్వితీయ వివాహం చేసుకుంటారు వాళ్ళ నాన్నగారు. చేసుకుంటే ఆవిడ మాత్రం చాలా మంచిది. ఆ సవతి తల్లి ఎవరైతే ఉన్నారో సొంత తల్లిలాగా ఇంకా ఎక్కువగా ఈ రాఖాల్ని అభిమానించి చూస్తూ ఉంటారనమాట. ఈ సవతి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కలకత్తాలో ఉంటారు. సో ఈ అబ్బాయికి ఏంటంటే 12 సంవత్సరాలు రాగానే అక్కడికి చదువుకోవడానికి పంపిస్తారు. అయితే రాఖాల్ చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం అనమాట. అయితే అక్కడ దుర్గా పూజ అవుతూ ఉండేది వాళ్ళ ఇంట్లో. అక్కడ పూజారి వెనక కూర్చొని ఆయన ధ్యానం చేస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా. ఈ ఆధ్యాత్మిక ప్రవణత చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. అందుకని తండ్రి ఆయనకి చాలా భయం వేస్తుంది. భయం వేసి అబ్బాయికి చిన్నప్పుడే వివాహం చేసేస్తారు. వివాహం చేస్తే ఇంక అటువైపు కొంచెం అలాంటివన్నీ కూడా ఆధ్యాత్మిక అవన్నీ కూడా తగ్గుతాయని చెప్పి వివాహం చేస్తారనమాట. అయితే ఈ 12 ఏళ్ళకి ఆయన వచ్చి ఇక్కడ కలకత్తా చదువుకోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ జిమ్కి వెళ్తుంటారు, వ్యాయామం చేయడానికి. ఆ రోజుల్లో అందరూ కూడా వెళ్తూ ఉండేవారు. అప్పుడు అక్కడ మన నరేంద్రనాథ్ స్వామి వివేకానందతో పరిచయం అవుతుందన్నమాట. వాళ్ళిద్దరూ కూడా అప్పటి నుంచి ఇంకా చివరి వరకు జీవితాంతం వరకు కూడా మంచి ఫ్రెండ్స్గా మిగిలిపోతారు. ఇద్దరు కూడా 1863లోనే జన్మిస్తారు. ఆయన స్వామి వివేకానంద జనవరి 12వ తేదీ, ఆ తర్వాత బ్రహ్మానందజీ జనవరి 21వ తేదీ. అంతే అనమాట వాళ్ళిద్దరికి డిఫరెన్స్ అది. ఆయన 1863 జనవరి 21వ తేదీ రాఖాల్ మహారాజ్ జన్మిస్తారనమాట. ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా బ్రహ్మ సమాజంలో జాయిన్ అవుతారు. అప్పట్లో కలకత్తాలో బ్రహ్మ సమాజం అంటే కొంచెం అందరూ యువకులందరూ కూడా దానికి చాలా ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే కొంచెం పాశ్చాత్య ప్రభావంతో ఏర్పడినటువంటి ఒక ధర్మం అనమాట అది. అందుకే దానికి ఆకర్షితులు అవుతారు. వాళ్ళు ఏంటంటే విగ్రహారాధన అనేది చాలా దోషంతో కూడినటువంటిది, విగ్రహారాధన చేయకూడదు అని చెప్పి వాళ్ళ బ్రహ్మ సమాజం వాళ్ళు ఒక నియమం ఉంటుందన్నమాట. సో బ్రహ్మ సమాజానికి ఎవరైతే సభ్యులుగా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా సంతకం చేయాలి, మేము విగ్రహాలను పూజించమో, విగ్రహాలకు దండం పెట్టమని చెప్తే అప్పుడు ఈయన ఏం చేస్తారు, రాఖాల్ మహారాజ్కి ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయన ఈ సాకార ఉపాసన ఎక్కువగా, అది శ్రీరామకృష్ణులు ముందుగానే గుర్తిస్తారు. ఈ సాకార ఉపాసన చేసేటటువంటి కోవకు చెందినవాడు రాఖాల్ అని చెప్పి ముందుగానే గుర్తిస్తారు. అయితే ఇక్కడికి రాగానే ఆ లోపల ఉన్నటువంటి ఆ దేవీ దేవత ఉపాసన, ఈ పూజ, ఇవన్నీ కూడా లోపల నుంచి జాగృతమవుతాయి. ఆ శ్రీరామకృష్ణుల కాళికాదేవి మందిరానికి వెళ్తే ఈయన కూడా ఆయన వెనక్కి వెళ్ళి నమస్కారం చేస్తారనమాట. దూరం నుంచి నరేంద్రనాథ్ అబ్జర్వ్ చేస్తారు, ఇది పరిశీలించి ఇక్కడేమో సంతకం చేశాడు, ఇక్కడికి వచ్చేమో ఇవన్నీ దండాలు పెడుతున్నాడని చెప్పి వెనక పడతాడు. పాపం ఆయన వెనకబడి నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నువ్వు అక్కడేమో బ్రహ్మ సమాధిలో సంతకం చేసావు కదా అని చెప్పి ఆయన్ని బాగా నిందిస్తూ ఉంటారనమాట. ఈయనేమో భయపడిపోతూ ఉంటాడు. పాపం నరేంద్ర చూడగానే భయపడిపోతున్నాడు. ఫ్రెండ్ అయినప్పటికీ ఈయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. రాఖాల్ మహారాజ్ చాలా నెమ్మది స్వభావం అనమాట. భయపడిపోతూ నరేంద్ర చూస్తేనే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అది శ్రీరామకృష్ణులు చూసి నరేంద్ర పిలిచి చెప్తారనమాట, చూడు నీ భావం నువ్వు ఉంచుకో, రాఖాల్ది అది సాకార ఉపాసన, అది అతని స్వభావం, అది నువ్వు అలా భయపెట్టద్దు, అతను ఇక్కడ ఏం చేస్తాడు ఏమీ అనొద్దని చెప్తారనమాట. ఇంకప్పటి నుంచి స్వామీజీ నరేంద్రనాథ్ ఏమీ అనరు. ఈ విధంగా ఉపాసన శ్రీరామకృష్ణుల దగ్గర ఆయన వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. వెళ్ళకపోతే అక్కడేమో తండ్రికి చాలా కోపం వస్తుంది. వివాహమైంది, ఇంట్లో ఇలా ఏ బాధ్యతలు లేకుండా ఇలా ఉండిపోతున్నాడని చెప్పేసి తండ్రి తీసుకెళ్ళిపోయి ఆయన్ని ఒక గృహ నిర్బంధంలో పెట్టేస్తారు. అయితే ఒకరోజు నెమ్మదిగా అదును చూసుకుని ఆయన అందులో తప్పించుకొని మళ్ళీ దక్షిణేశ్వర్ వచ్చేస్తారనమాట. దక్షిణేశ్వర్ వస్తే ఈ తండ్రి ఏం చేస్తారు, ఆయనకి తెలుసు దక్షిణేశ్వరే వెళ్ళుంటాడు, అబ్బాయి కనిపించట్లేదని. అప్పుడు కానీ వెంటనే ఆయనకి కోర్టు లావాదేవీలు ఉంటాయి. వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ముఖ్యం కదా. కొన్ని రోజులు కొడుకు అక్కడే ఉంటారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన దక్షిణేశ్వర్ వెళ్తారనమాట. దూరం నుంచి వాళ్ళ నాన్నగారు వస్తున్నారని చూస్తారు. ఈయన చూసి పాపం ఎక్కడో దాక్కోవడానికి వెళ్ళిపోతారు, భయం కదా, వచ్చి ఏం చేస్తారు మళ్ళీ తీసుకెళ్ళిపోతారని భయంతో
దాక్కుంటారనమాట. అప్పుడు శ్రీరామకృష్ణులు తీసుకొచ్చి, ఎందుకు అలా దాక్కుంటావు, ఏం పర్వాలేదు, మీ నాన్నగారిని తీసుకురా, వెళ్ళి ఆయనకి దండం పెట్టు, అన్నీ చెయ్యని చెప్తారు. చేయింది. అప్పుడు తండ్రిని వెళ్ళిన తర్వాత ఆయనకి నమస్కారం చెప్తేనే ఆయన లోపల నుంచి, అప్పటికే కొడుకు కదా చాలా రోజులు ఆయన చూసి వచ్చి నమస్కారం పెట్టడంతోనే చాలా ఆనందపడిపోతాడు తండ్రి. పెట్టిన తర్వాత ఇంకా ఆయన కూర్చోబెట్టి ఆయనకి అన్నీ తినడానికి పెట్టి శ్రీరామకృష్ణులు అంటారు, అసలు ఈ అబ్బాయి ఎంతటి చిన్న వయసులోనే ఎంతటి ఆధ్యాత్మికత ఉంది అతనిలో, ఎప్పుడు కూడా పెదవులు కదులుతూనే ఉంటాయి, జపం చేస్తూనే ఉంటాడు అని చెప్పి రాకాలు పొగడడం మొదలు పెడతారు. ఆ రాకాలు పొగుడుతుంటే ఈ తండ్రికి కూడా చాలా ఆనందం అవుతూ ఉంటుందన్నమాట. అంతా పొగిడి ఎక్కడైనా సరే ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, చెట్టు మంచిది కాకపోతే పండు మంచిది ఎక్కడ ఉంటుంది చెప్పండి. అలాగే తండ్రి అలాంటి వాడు కాబట్టి ఇట్లాంటి కొడుకు పుట్టాడంటే ఇంకా ఆయన ఇంకా చాలా తబ్బిబ్బైపోతాడనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈయన ఆ కోర్టు కేసులో అసలు నెగ్గే అవకాశం లేదు, కానీ ఆ కోర్టు కేసులో చాలా విచిత్ర పరిస్థితులు ఆయన నెగ్గుతాడనమాట. నెగ్గితే అప్పుడు అనుకుంటాడు, మరి శ్రీరామకృష్ణుల ప్రభావం అది, తన కొడుకు మంచి మార్గంలో పెడుతున్నాడు కాబట్టి ఇలా అయ్యింది అని చెప్పి ఆయనకు ఒక నమ్మకం కుదురుతుందనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీరామకృష్ణుల దగ్గరికి పెద్ద పెద్ద ప్లీడర్లు, లాయర్లు వీళ్ళందరూ వస్తున్నారు అక్కడికి. వాళ్ళందరినీ చూస్తే పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు. అప్పుడు ఇదేదో బాగుంది, ఈయన దగ్గరికి చాలా గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు, మనకు ఎప్పుడైనా రేపు పనుల్లో మా అవసరం ఉంటే కనుక వీళ్ళ ద్వారా తీర్చుకోవచ్చు. ఒక పొలిటికల్ లీడర్ లాగా అతను ఆలోచించాడనమాట. ఆలోచించి మొత్తానికి ఏంటంటే ఏమైందో తెలియదు, కానీ అప్పటికి తీసుకెళ్ళలేదు, కొడుకుని అక్కడే ఉంచేసి ఏం చెప్తాను, మధ్యవర్తిలో మాత్రం అబ్బాయిని పంపిస్తూ ఉండండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే నేను పంపిస్తాను తప్పకుండా అని చెప్పి శ్రీరామకృష్ణులు నిజంగానే ఇంటికి పంపిస్తూ ఉంటారు, మధ్యలో పంపిస్తూ ఉంటారనమాట. ఈయన వెళ్ళడానికి ఇష్టం ఉండదు రాకాల్ మహారాజ్, కానీ బలవంతాన్ని పంపిస్తూ ఉంటారు. అలాగా ఆయన శిక్షణ ఎలా జరుగుతుందంటే, వీళ్ళిద్దరి యొక్క సంబంధం ఎలా ఉంటుందంటే, ఒక తల్లి ఒక బిడ్డ ఎలా అయితే ఒక బిడ్డ తల్లి దగ్గర ప్రవర్తిస్తుందో అలాగే ఈయన రాకాల్ మహారాజ్ 18 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఒక చిన్న పిల్లవాళ్ళగా శ్రీరామకృష్ణుల దగ్గర మారాన్ చేస్తూ ఉండేవారు ఆయన. అది ఒక ఆధ్యాత్మిక సంబంధం, అది మనకు అర్థం కాదు. అయితే ఒకసారి ఆయన బాగా ఆకలిస్తుంది అంటారు, మరి నాకు ఎందుకు ఆకలిస్తుంది అంటే ఏమి ఉండవు ఆయన దగ్గర, రామకృష్ణుల వారి దగ్గర. అప్పుడు బయటికి వెళ్ళిపోయి గంగానది దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తారట, ఓ గౌర్దాసి తొందరగా రా, నువ్వు నా రాకాలకి ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి తీసుకురా అని చెప్పి ఆయన పిలుస్తారట గట్టిగా. పిలిచేటప్పటికి నిజంగానే కొంతసేపటికి ఈయన బలరాం బోస్, గౌర్దాసి వీళ్ళందరూ కూడా, ఒక భక్తురాలు ఆవిడ, వీళ్ళందరూ కూడా వస్తారనమాట. వచ్చి రసగుల్లాలు తీసుకొస్తారు. అప్పుడు వెంటనే అది తెచ్చినవన్నీ, రాకాలు తిను, నేను గౌర్దాసిని పిలిచాను తీసుకొచ్చింది అని చెప్పి వాళ్ళందరికీ అనమాట. రాకాలకి ఆకలిస్తుంది, అందుకే నేను మిమ్మల్ని పిలిచాను, మీరు తీసుకొచ్చారంటే రాకాలకు చాలా కోపం వస్తుంది. అందరి ముందు ఏంటి నాకు ఆకలిస్తుంది, వాళ్ళని వెళ్ళి తెమ్మని మీరు ఎవరు చెప్పారని చెప్పేసి, దాంట్లో తప్పే ఉంది, నీకు ఆకలిస్తుంది, నేను అడిగాను, దాందే ఉంది అంటారనమాట శ్రీరామకృష్ణులు. ఆ తర్వాత ఏమో ఒకరోజు అంటారు, రాకాలను కొంచెం నా కాళ్ళు పట్టు అని అడుగుతారు. అడిగితే నేను పట్టను అంటారు. నేను పట్టనంటే, నువ్వు పట్టు, నీకు చెప్తున్నాను కదా అంటే అప్పుడు కాళ్ళు పట్టడం మొదలు పెడతారు. కాళ్ళు పెట్టడం మొదలు పెట్టేటప్పటికి ఆయనకి ఏమవుతుంది తెలుసా, జగన్మాత దర్శనం కలుగుతుంది. ఒక జగన్మాత చిన్న బిడ్డలాగా శ్రీరామకృష్ణుల మంచం చుట్టూ తిరుగుతూ శ్రీరామకృష్ణులు ఐక్యం అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మానందజీ, అదే రాకాల్ మహారాజ్ అంటారనమాట, ఎవరు శ్రీరామకృష్ణులు, చూసావా నాకు కాళ్ళు పడితే ఎలాంటి ఫలితం వచ్చిందో అని చెప్తారనమాట. తర్వాత కూడా ఒకసారి ఆయన కాళ్ళు పడుతూ ఉన్నప్పుడు భాగవత పాఠం చదువుతూ ఉంటారు ఒక పండితుడు. ఆ పండితుడి దగ్గర ఆ భాగవత పాఠం విని రాకాల్ మహారాజ్, అప్పటికే ఆయన పరిపక్వం అయిపోయింది కదా లోపల భావం అంతా, ఆయనకి సమాధి కలుగుతుంది అతను చిన్న వయసులోనే. అది మొట్టమొదటి ఆ స్పిరిచువల్ సమాధి, ఆ భావం అన్నది ఆయనకి అక్కడ కలుగుతుంది అన్నమాట దక్షిణేశ్వరంలో. ఆ తర్వాత చాలాసార్లు ఆయనకి సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు, అలా ఉండేది ఆయన పరిస్థితి. ఇంకొకసారి ఆయనకి ఒళ్ళంతా మర్దన చేస్తున్నారు, నూనె పెట్టి శ్రీరామకృష్ణుల శరీరాన్ని. అప్పుడేమో అడుగుతున్నారు, మరి నాకు కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు ఇప్పించండి అని అడుగుతున్నారు రాకాల్ మహారాజ్. అడిగితే మాట్లాడలేదు, శ్రీరామకృష్ణులు ఏం మాట్లాడలేదు. అయినా సరే నేను చెప్తున్నాను కదా, నాకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతుంటే అప్పుడు శ్రీరామకృష్ణులు జడామాడ తిడతారనమాట. ఏంటి నువ్వు మాట్లాడుకో, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తుంది, ఎందుకు అలా అరుస్తావు అని చెప్పి కొంచెం గట్టిగా మందలిస్తారు. మందలించేసరికి రాకాల్ మహారాజ్ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి చేతిలో ఉన్న నూనె బాటిల్ ఉంటుంది కదా, దాన్ని విసిరేస్తారు. విసిరేసి నేను ఇంక రాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. శ్రీరామకృష్ణులు ఏం మాట్లాడకుండా కొంచెం సేపటికి రామ్లాల్ని పిలిచి, ఆయన అన్న కొడుకు అనమాట, ఆయన్ని పిలిచి వెళ్ళు, అక్కడ దక్షిణేశ్వర మందిరం చివరకు వెళ్ళు, అక్కడ రాకాలు ఉంటాడు తీసుకొని రా అని చెప్తారనమాట. తీరా రాకాల్ మహారాజ్ వెళ్తారు, దక్షిణేశ్వర అదే మందిరం దాటి అక్కడ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు ఇంక కాళ్ళన్నీ చచ్చిపడిపోతాయి అనమాట.
కదలలేకపోతారు, కదలలేక కూర్చుని పడిపోతారు. నిజంగానే వెళ్ళి అక్కడికి అప్పుడు రామ్లాల్ వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చొని ఉంటారనమాట. గురుదేవులు పిలుస్తున్నారు రా అని చెప్తే అప్పుడు ఆయన వస్తారు. వచ్చిన తర్వాతేమో శ్రీరామకృష్ణ అంటారు, అర్థమైందా, నీ చుట్టూ నేను ఒక సర్కిల్ గీసాను, నేను ఒక వృత్తాన్ని, దాన్ని దాటి నువ్వు వెళ్ళలేవు అని చెప్తారనమాట. ఈ విధంగా తర్వాత ఒకసారి అలాగే గుడికి వెళ్తారు. ఒకరోజు మన కాళీ మందిరానికి శ్రీరామకృష్ణుడు వెళ్తారు. వెనకే బ్రహ్మానందజీ మహారాజ్ కూడా వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే నాట్ మందిర్ అని ఎదురుగా ఒక ఉంటుంది, మీరు చూసిన వాళ్ళకి తెలుసు, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు. శ్రీరామకృష్ణుడు మందిరం నుంచి ఆయన గదికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత రాఖాల్ మహారాజ్కి కొంచెం ధ్యానం చేస్తూ ఉండగా హఠాత్తుగా అమ్మ యొక్క విగ్రహం నుంచి దూరం నుంచి ఒక బలమైన కాంతిపుంజం వచ్చి ఆయన వైపుకు వేగంగా వస్తుందన్నమాట. వస్తుంటే ఆయన భయంతో పరిగెట్టుకుని శ్రీరామకృష్ణుడు గదికి వచ్చేస్తారు. ఇదంతా ఆయనకి తెలుసు, శ్రీరామకృష్ణుడికి తెలుసు. అప్పుడు వచ్చిన తర్వాత నవ్వి, మొన్నటి వరకు నాకు అనుభూతులు కావాలన్నావు, ఇప్పుడు మరి అనుభూతి రాగానే పరిగెట్టుకుని భయపడి వచ్చేసావు ఎందుకు అని చెప్పి రాఖాల్ మహారాజ్తో అంటారనమాట. ఈ విధంగా మొత్తం ఎన్నో రకాల సాధనలు ఆయన చాలా జాగ్రత్తగా రాఖాల్ మహారాజ్ నేర్పిస్తారు. ఆయనకి ఎన్నో సిద్ధులు అంటే కొన్ని మహిమలు చేసే శక్తి కూడా చాలా రాఖాల్ మహారాజ్కి వస్తుంది. తర్వాత కాలంలో ఒకసారి రెండుసార్లు ఆయన ప్రయోగించారు అది. అయితే శ్రీరామకృష్ణులు కనిపించి ఎట్లాంటివి నువ్వు వాడొద్దు అని చెప్తారనమాట. చాలా ఉన్నత స్థాయికి ఆయన చేరుకుంటారు. అలాగే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఒకసారి ఒక భక్తుడింటికి ఏదో అక్కడ ఉత్సవం జరుగుతూ ఉంటే శ్రీరామకృష్ణుడు వెళ్తారు బ్రహ్మానందజీని తీసుకొని. వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీరామకృష్ణులు పట్టించుకోరు అసలు. మిగిలిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు, ప్రసాదాలు ఇస్తారు, అందరూ ఇస్తారు, కానీ వీళ్ళు పక్కన కూర్చుంటారు, ఏం పట్టించుకోరు. ఆ రాఖాల్ మహారాజు కోపం వస్తుందన్నమాట. రండి మనం వెళ్ళిపోతాం, అసలు ఏంటి వీళ్ళు అంటే, ఉండు నువ్వు ఇలా ఊరికే కోపగిస్తే ఉంటుందా, నీకు డబ్బులు ఎక్కడున్నాయి, తిరిగి వెళ్ళడానికి దగ్గర డబ్బులు ఉన్నాయా, వాళ్ళు ఇస్తే కానీ డబ్బులు లేవు, ఊరికే కోపగిస్తే దానివల్ల ఏం లాభం, తర్వాత ఏమో ఇప్పుడు భోజనం ఇంత రాత్రి వాళ్ళు భోజనం ఎవరు పెడతారు, ఆకలి వేసిన వాళ్ళు పెట్టేవరకు ఆగాలని చెప్పి చెప్తారనమాట. సో ఇంకొకసారి ఏంటంటే ఒకరోజు ఎందుకో రాఖాల్ నీ మొహం నేను చూడలేకపోతున్నాను అంటారు. అని చెప్తే ఎందుకు ఏమైనా తప్పు పని చేసావా అంటే ఆయన నాకేం గుర్తు రావట్లేదు ఆయనకి. అప్పుడు ఆయన అంటారు బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు ఏదైనా చిన్న అబద్ధం ఏదైనా చెప్పావా అంటే ఆయన బాగా గుర్తు తెచ్చుకొని సరదాగా ఒక్కొక్కసారి అంటాం కదా, ఎవరో ఉన్నారంటే ఇక్కడ లేరు అని చెప్తూ ఉంటాం, పిల్లలకి మనం చెప్తూ ఉంటాం వీళ్ళు లేరు, వాళ్ళని ఊరికి మభ్య పెట్టడానికి, అట్లా ఏదో చిన్న అబద్ధం సరదాగా అబద్ధం చెప్పారనమాట. అందుకనే నాకు అర్థమైంది, నువ్వు ఈవెన్ సరదాగా కూడా అబద్ధం చెప్పొద్దు, ఎందుకంటే సత్యం అన్నది కలియుగంలో ఒక సాధన, అందువల్ల నువ్వు అది జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారనమాట. ఈ విధంగా రకరకాల ఆయనకు శిక్షణ ఇస్తారు. 1886 ఆగస్టులో శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందుతారు. చెందిన తరువాత 1887లో వాళ్ళందరూ కూడా విరజాహోమంతో వాళ్ళు సన్యాస దీక్షను తీసుకుంటారు. అప్పుడు వీరికి స్వామి బ్రహ్మానందాన్ని వివేకానంద స్వామి ఆయనకి నామకరణం చేస్తారనమాట. ఇంకప్పటి నుంచి ఏంటంటే తీవ్రమైన వ్యాకులత. తర్వాత శ్రీరామకృష్ణులు సమాధి చెందిన తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తారు, ఈసారి ఇంటికి వచ్చి నువ్వు ఇంట్లో వ్యవహారాలన్నీ చూసుకుంటే, అప్పటికి ఆయనకు భయం లేదు, ఇంకేం లేదు, చెప్తారనమాట. మీరు ఎందుకు నా కోసం ఇంక వస్తారు, నాకు ఇప్పుడు అసలు ఇంటికి రావాలని లేదు, నేను ఇక్కడ చాలా బాగున్నాను, అందువల్ల నా గురించి ఇంక మీరు ఏ విధమైన ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పేస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఈయన యొక్క భార్య విశ్వేశ్వరీదేవి, చిన్న అమ్మాయి 11 ఏళ్ళు అప్పుడు వివాహం అయినప్పుడు, వాళ్ళు ఏంటంటే చాలా భక్తులు శ్రీరామకృష్ణులకి. ఒకసారి తల్లిని తీసుకుని ఆవిడ కూడా వస్తే అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కూడా మంచి ఆధ్యాత్మిక తత్పరత ఉంది ఈవిడలో, రాఖాల్ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధమైన ఆటంకం కలగదు అని చెప్పి ఆయన చెప్తారనమాట. చెప్పి మన శారదాదేవి అక్కడ నహబత్లో ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి చూడు నీ కోడలు వస్తుంది అక్కడికి, నువ్వు అక్కడ బెంగాల్లో ఆ కోడల చేతిలో మొదటిసారి కోడలను చూసేటప్పుడు వాళ్ళు చేతిలో ఒక కాసు ఏదన్నా పెట్టి ఆవిడ మేలి ముసుగు తీసి చూస్తారట, అది ఆచారం వాళ్ళకి. నువ్వు అమ్మాయి చేతిలో ₹1 పెట్టి నువ్వు అమ్మాయిని చూడు, మన కోడలు వస్తుందని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తారనమాట. ఈ విధంగా అంటే తల్లి ఆయన భార్య వైపు నుంచి ఎవరు కూడా అసలు ఏ విధమైన ఆటంకం కలిగించరు ఈయన యొక్క జీవితానికి. ఇంక ఈయన అసలు మొత్తం ఆధ్యాత్మిక ఎంత వ్యాకులత అంటే, ఒకరోజు ఎవరు మహేంద్రనాథ్ గుప్తా ఎవరైతే మాస్టర్ మహాశయ ఉన్నారో ఆయనతో అంటారనమాట, నాకు నర్మదా తీరానికి వెళ్ళిపోవాలనుంది, అక్కడ తపస్సు చేసుకోవాలనుంది అని చెప్పి అంటే, అప్పుడు తర్వాత చెప్తారనమాట. అందరూ అంటారు ఆధ్యాత్మిక సాధనకి స్త్రీల వంక చూడకూడదు, స్త్రీలతో కలవకూడదు అని అంటారు. కేవలం స్త్రీల వంక చూడకపోతే మనకేంటి వస్తుంది ఆధ్యాత్మిక ఇదన్నది, లోపల ఎంతసేపు మనకి కామం అన్నది ఉందో
మనకు స్త్రీ కూడా మనకి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. ఏ స్థితికి వెళ్ళాలంటే అసలు ఈ కామం అన్నదే లోపల ఉండకూడదు, ఏ కోరిక అన్నది ఉండకూడదు. అటువంటి స్థాయికి మనం వెళ్ళాలంటే తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చేయాలి. అప్పుడు అసలు ఈ భౌతికమైనటువంటి ఏది కూడా మనల్ని ఏది కూడా బంధించదు. స్త్రీ పురుష భేదం అన్నది మనసు నుంచి కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అటువంటి స్థాయికి చేరుకోవాలి. అది చేరుకోవాలంటే విపరీతమైన సాధన కావాలి. నరేంద్రనాథ్ కూడా నేను అదే అన్నాడు ఆ మాట. అందుకు నేను వెళ్ళిపోతాను నర్మదా తీరానికి అని చెప్పి చాలా వ్యాకులతతో చెప్తారు. అయితే శ్రీరామకృష్ణులు ఆయనకి రాఖాల్ మహారాజ్కి చెప్తారు, నువ్వు పూరి వెళ్ళి నువ్వు సాధన చెయ్యి. పూరి నీకు అక్కడ చాలా మంచి ప్రదేశము, నువ్వు మాత్రం గయా ఎప్పుడు వెళ్ళొద్దు, నువ్వు పూరి వెళ్ళని చెప్తారు. అందుకని మొట్టమొదట ఆయన పూరికి వెళ్తారు. పూరికి వెళ్ళి అక్కడ సాధన అది చేసుకుని వస్తారనమాట. వచ్చిన తర్వాత జైరాం బట్టి కామార్పుకు రెండు కూడా వెళ్ళి వస్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతారనమాట, నేను సాధన చేసుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతాను కొన్ని సంవత్సరాలు అని చెప్తే అమ్మ కొంచెం భయపడతారు. చాలా డెలికేట్ ఆయన, పెద్ద జమీందారుల కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఆ కఠోరత ఇవన్నీ కూడా భరించగలరా అని చెప్పి అమ్మ ఏం చేస్తారంటే, స్వామీజీ కూడా ఒప్పుకుంటారు, వివేకానంద్ కూడా. అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చెప్తారంటే, స్వామి సుబోధానంద్ అని ఒక చిన్న స్వామీజీ ఆయన్ని తోడు ఇచ్చి పంపుతారనమాట. రాఖాల్ మహారాజ్ తోడుగా మీరు ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పి తోడు ఇచ్చి పంపుతారు. ముందుగా ఆయన వారణాసి వెళ్తారు. అక్కడ కొన్ని నెలల నుండి సాధన చేసి తర్వాత నర్మదా తీరంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర్ అక్కడికి వెళ్తారు. ఓంకారేశ్వర్ చాలా తీవ్రమైన సాధన చేస్తారనమాట. ఒకసారి ఇదంతా కూడా మనకు సుబోధానందజీ మహారాజ్ చెప్పారు, ఆయన ఉన్నారు కాబట్టి తెలిసింది మనకి. ఆయన ఏం చెప్తారంటే 6 రోజులు ఆయన మొత్తం సమాధిలో ఉండిపోయారట. ఎవరు? మన బ్రహ్మానందజీ మహారాజ్. అంతటి తీవ్ర సాధన చేసేవారు అనమాట ఆయన. తర్వాత అక్కడ నుంచి తర్వాత ఎక్కడంటే రాజ్పుటానా, తర్వాత గుజరాత్, పంచవటి, బృందావనం ఇవన్నీ కూడా వెళ్తారనమాట. బృందావనంలో కూడా చాలా తీవ్రమైన సాధనలు చేస్తారు. ఈయన సుబోధానందజీ చూస్తారు, అంటే రాత్రి పగలు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటున్నారు. ఈయన డౌట్ వస్తుంది, శ్రీరామకృష్ణులు ఏది కావాలంటే అది బ్రహ్మానందజీ మహారాజ్కి ఇచ్చారు. ఆయన ఉండగానే ఎన్నో అనుభూతులు కలిగాయి. అయినా సరే నువ్వు ఏంటి రాఖాల్, నీ గురుదేవులు అన్నీ ఇచ్చారు, అయినా సరే ఆయన కృప కోసం నువ్వు ఒక భిక్షగాడిలాగా నువ్వు ఎంతసేపు ఆయన ప్రార్థిస్తూ ఉంటావు ఏంటి అని చెప్తే, అప్పుడు రాఖాల్ మహారాజ్ ఏం చెప్తారంటే, శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడనమాట, నీకు అన్నీ కూడా అనుభూతులు, ఆధ్యాత్మిక అనుభూతులు నీకు ప్రసాదించగలను, కానీ అవి నీకు సొంతం చేసుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే నీవు ధ్యానం చేయాలి. నీవు ధ్యానం చేస్తే కానీ నీకు ఏకాగ్రత కలగకపోతే అవి నీ సొంతం కావు అని చెప్తారనమాట. ఆ మాటలే గుర్తు తెస్తారనమాట. గురుదేవులు నాకు అన్నీ ఇచ్చారు, కానీ అవి నా సొంతం చేసుకోవాలంటే అవి నేను తీవ్రమైన సాధన చేయాలి. అక్కడ విజయకృష్ణ గోస్వామిని ఆయన కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఇంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉన్నారు, అయినా ఎందుకు ఇంత సాధన చేస్తున్నారంటే ఆయన అదే విషయం చెప్తారనమాట. ఊరికి ఏదో కొంచెం అనుభూతి కలిగితే దాన్ని వదిలేయడం కాదు, అది మన ఆయత్తం చేసుకోవాలి, మన సొంతం చేసుకోవాలంటే తీవ్రమైన సాధన చేయాలి అని ఇప్పుడు చెప్తూ ఉండేవారనమాట. అలాగే తర్వాత కంఖల్, హరిద్వార్ ఇవన్నీ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ స్వామి వివేకానంద వాళ్ళందరూ కూడా, స్వామి తురియానంద వీళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాల్లో సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ కంఖల్లో కలిసి తర్వాత మీరట్ అనే ప్రాంతంలో అందరూ కలిసి ఒక 3 వారాలు అందరూ కలిసి ఒక ఇల్లు తీసుకొని అక్కడ మళ్ళీ సాధనలు చేసి అక్కడ నుంచి మళ్ళీ విడిపోతారనమాట. స్వామి వివేకానంద నా వెనక ఎవరు రావద్దని చెప్పి మొత్తం దేశాన్ని పర్యటిస్తారు. చికాగో వెళ్లే ముందు ఆయన వెళ్ళిపోతారు. ఈ బ్రహ్మానందజీ, తురియానందజీ వీళ్ళందరూ కలిసి ఇంకా చాలా జ్వాలాముఖి, పంజాబ్ ఈ మొత్తం సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతారనమాట. అలా సాధన 2 సంవత్సరాలు వాళ్ళు అలా సాధన చేస్తూ తిరుగుతూనే ఉంటారు. తర్వాత 93లో బాంబేలో స్వామి వివేకానందని కలుస్తారు. చికాగో వెళ్లే ముందు తురియానందజీ అండ్ బ్రహ్మానందజీ అనమాట. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది చికాగో వెళ్తారని చెప్పేసి మళ్ళీ ఆయనకి వీడ్కోలు అది చెప్పి మళ్ళీ వీళ్ళు సాధనలో మునిగిపోతారనమాట. మళ్ళీ బృందావనంలో చాలా, ఎందుకంటే ఆయన బృందావనం చాలా ఇష్టమైన ప్రదేశం. పూరి, బృందావనం, వారణాసి, కంఖల్ ఈ 4 ప్రదేశాలకు ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయనకి సమయం ఉంటే చాలు వెళ్ళి అక్కడ సాధన చేస్తూ ఉండేవారు అనమాట. అంటే ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే కేవలం మనకులాగా ఒకసారి చూసేసి 4 దండాలు పెట్టి వచ్చేద్దామని కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ఎవరైతే గుడి ఉందో ఆ గుడిలో దేవతా దర్శనం అయ్యేది. దర్శనం అయితేనే ఆయన అక్కడ అలా అనమాట. ఎక్కడికి వెళ్ళినా అంతటి ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉండేవారు. తర్వాత మనం చూస్తాం సౌత్ ఇండియా వచ్చినప్పుడు అసలు ఆయన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఎక్కడ గుడిలోకి వెళ్ళినా భావ పారవశ్య స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే ఆయన ఎంతో సాధన చేసి ఈ అయోధ్య ఇవన్నీ అయిపోయిన తర్వాత 1897లో ఆలం బజార్కి వచ్చేస్తారు. ఆలం బజార్ అప్పుడు మఠం కలకత్తాలో ఉంది కదా.
తర్వాత 97లో స్వామీజీ చికాగో నుంచి భారతదేశానికి వస్తారు కదా. భారతదేశానికి వచ్చినప్పుడు మన ఫిబ్రవరి మాసంలో కలకత్తా వస్తారు. కలకత్తా వచ్చినప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఆయనకి ఒక పుష్పమాలను తీసుకువెళ్ళి ఆయన అలంకరించి ఆయన ఏమంటారంటే గురువత్ గురుపుత్రేషు అని అంటారు. ఎవరు? గురువత్ గురుపుత్రేషు అంటే స్వామీజీ అంటారు. అప్పుడు వెంటనే ఈయనే ఉంటారంటే జ్యేష్ఠ భ్రాత పితృసంహ, అంటే ఎవరైతే అన్నయ్య గారు ఎప్పుడు కూడా తండ్రితో సమానం అని ఆయన అంటారు. ఈయనేమో గురుపుత్రులు ఇద్దరు ఒకటే, అంటే ఆయన మానసపుత్రుడని అనుకునేవారు కదా ఈయన్ని, అందుకనమాట. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు ఈయన్ని అందరూ కూడా అదే రాజబుద్ధి ఉందని చెప్పేవారు కదా, అందుకని స్వామీజీ ఏమనేవారంటే మనం రాజా అని పిలుద్దాం ఈయన్ని, రాజా అనే తర్వాత ఆయన మహారాజ్ అయిపోయారు, మహారాజ్. సో ఆయన చాలా పేర్లు ఉన్నాయి, రాఖాల్ మహారాజ్ అంటారు, రాజా మహారాజ్ అంటారు, మహారాజ్ అంటారు, ఏదైనా కూడా స్వామి బ్రహ్మానందజీ అనమాట. వీళ్ళిద్దరు అనుబంధం చాలా గొప్పది, స్వామీజీ అండ్ రాఖాల్ మహారాజ్. చాలా ప్రేమ అనమాట. స్వామీజీ ఎప్పుడు అంటూ ఉండేవారు, నేను చేసే పనులకి చాలామందికి నచ్చకుండా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ రాఖాల్ మాత్రం ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళడు. ఆ తర్వాత వీళ్ళు బేలూరు మఠం స్థాపించిన తర్వాత స్వామీజీకి రెండవసారి అంటే ఇక్కడ ఫస్ట్ 1897 మే మాసంలో రామకృష్ణ మిషన్ స్థాపిస్తారు. బలరాం బోస్ వాళ్ళ ఇంట్లో సమావేశం జరుగుతుంది. అందులో మొత్తం అంటే రామకృష్ణ సంఘానికి స్వామి వివేకానంద అధ్యక్షులైతే కలకత్తాలో ఉన్న రామకృష్ణ మఠానికి బ్రహ్మానందజీ అధ్యక్షులు చేస్తారనమాట. కానీ తర్వాత స్వామీజీ మళ్ళీ రెండోసారి విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళి 1900 సంవత్సరం తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చేసిన తర్వాత బ్రహ్మానందజీ పైన మొత్తం బాధ్యతనంతా వదిలేస్తారనమాట. అంటే ఇంకా ఆయన మొత్తం తను ఆ ప్రెసిడెంట్షిప్ నుంచి రిజైన్ చేసి ఆయన్నే ప్రెసిడెంట్ కింద చేస్తారనమాట. ఎందుకంటే ఆయన దీన్ని అంతటి ఆధ్యాత్మిక శక్తి ఉంది, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఉంది చాలా. ఈ రెండింటితో కూడా ఆయన ముందుకు తీసుకువెళ్ళగలరు అని చెప్పి నేను ఇంకెవరి చేతుల్లోనూ పెట్టలేను, నేను కేవలం రాజా చేతుల్లో మాత్రమే నేను పెట్టగలను అని చెప్పి ఆయన అది చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు బేలూరు మఠం స్థాపించిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్వామీజీ ఒంట్లో బాగుండేది కాదు 1900లో. ఇంక నేను వెళ్ళిపోతాను, నేను చనిపోతాను ఆయనకు తెలుసు. అందువల్ల ఇంక మొత్తం బాధ్యతలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉండేవారు అనమాట. ఏదైనా ఎవరైనా ఏమైనా అడిగితే రాజా అని అడగండి అని చెప్తూ ఉండేవారు. సిస్టర్ నివేదిత కూడా ఆవిడ యొక్క పనుల గురించి ఏమైనా అడిగితే ఈసారి నువ్వు రాజాని వెళ్ళాడు ఏం కావాలని చెప్తూ ఉండేవారు. అంతా కూడా విత్డ్రా చేసేసుకుంటూ ఉండేవారు స్వామీజీ. అప్పుడు పాపం ఈయన ఒంట్లో బాగుండకపోతే రాజా మహారాజ్ చాలా ఆందోళనగా ఉండేది, స్వామీజీకి ఒంట్లో బాగుండకపోతే. ఇంకా ఆయన కూడా మొహం ఆందోళనగా పెట్టేవారట ఎప్పుడు కూడా. ఒకరోజు స్వామీజీకి చాలా బాగోలేదు, ఒంట్లో బాగోలేదని చెప్పి గిరీష్ చంద్ర ఘోష్ చూడ్డానికి వచ్చారు కలకత్తా నుంచి. చూస్తే స్వామీజీ కిందంతా హాయిగా తిరుగుతున్నారు. అదేంటి మీకు ఒంట్లో బాగోలేదని విన్నానే, మీరు ఇలా తిరుగుతున్నారు ఏంటనంటే, అప్పుడు అవును నిజంగానే ఒంట్లో బాగోలేదు నాకు, కానీ నేను పడుకోవడం చూస్తే రాఖాల్ బిక్కుమంటూ ఆందోళనగా ఉంటాడు, అందుకని రాఖాల్ కోసం నేను బలవంతంగా లేచి తిరుగుతున్నాను అని చెప్తారనమాట. తర్వాత వీళ్ళిద్దరూ చాలా చిన్న దెబ్బలాడుకుంటూ ఉండేవారట. అంటే రాఖాల్ మహారాజ్కేమో చెట్లు అంటే చాలా ఇష్టం, మొక్కలంటే చాలా ఇష్టం. రాజా మహారాజ్ మన స్వామీజీకేమో జంతువులు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా జంతువులు పెంచుకుంటూ ఉండేవారు. ఆ జంతువులు చిన్న బాతులు, తర్వాత మేకలు ఇవన్నీ ఉండేవి ఆయనకి. అవన్నీ వచ్చి ఈయన వేసుకున్న మొక్కల్ని తినేస్తుంటే నిజంగానే వాళ్ళు వాళ్ళందరూ అనుకున్నారు, బాబాయ్ నిజంగా సీరియస్గా వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారంటే అనుకునేవారంట. ఇద్దరు వాగ్యుద్ధం చేసుకునేవారు అనమాట, ఇద్దరు కూడా అలా చేసేవారు. అలాగే ఒకసారి బేలూరు మఠంలో నిర్మాణం జరుగుతుంది, స్నానఘట్టం, మనకు మెట్లు ఉన్నాయి కదా స్నానం చేయడానికి వీలుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అప్పట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ఒక బడ్జెట్ వేశారు వాళ్ళు, ఎంత ఖర్చు అవుతుంది దీనికని చెప్పి. సరే రాఖాల్ మహారాజ్ అవన్నీ చూసుకోవాలి కదా, ఈయన ఏంటంటే స్టాండర్డ్ బాగుండాలి కదా అని చెప్పి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయినా ఏం చేశారు, మంచి పకడ్బందీగా దాన్ని కట్టించారు. డబ్బులు కొంచెం ఎక్కువైపోయాయి, అనుకున్న దానికన్నా బడ్జెట్ కన్నా ఎక్కువైపోయాయి. ఆ విషయం స్వామీజీకి తెలిసి ఇంకా చెడామడా తిడతారు రాఖాల్ మహారాజ్ని. ఇంక వెనక ముందు చూసేవారు కదా స్వామీజీ. ఎంత గట్టిగా తిట్టారంటే ఇంక రాఖాల్ మహారాజ్ ఉండలేక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఇంక ఏడవడం మొదలుపెట్టారంట ఆ తిట్లకి. అయితే స్వామీజీ ఇంక ఇదంతా అయిపోయింది కదా, వెంటనే ఆయనకి అయ్యో రాఖాల్ నేను బాధ పెట్టానని చెప్పేసి వెంటనే వచ్చి ఆ తలుపు తీయమని చెప్పి రాఖాల్ గీని ఆడవడం మొదలుపెట్టారు. అసలు గురుదేవులకు నువ్వంటే ఎంత ఇష్టం, నేను అసలు ఒక మాట అనేవారు కాదు, నేను ఇంక ఇక్కడ ఉండడానికి, నేను జీవించడానికి అర్హుడిని కాదు నేను అని చెప్పేసి ఇంకా బాధపడుతుంటే అప్పుడు వెంటనే ఈయనకి భయం వేసి రాఖాల్ మహారాజ్ చీచి స్వామీజీ మీరు ఏమంటున్నారు, ఏం లేదు మీ తిట్లు అన్నవి నాకు ఆశీస్సులు లాంటివి, ఏమి కాదు మన కోసం కదా మీరు చెప్తున్నారు, ఏం పర్వాలేదు అని చెప్పి
వాళ్ళిద్దరి మధ్య అలాగే ఇప్పుడు చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ఒకసారి స్వామీజీ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు కదా, ఇంత వర్క్ చేసి చాలా. ఒకరోజు శరత్ చంద్ర అని ఆయన శిష్యుడు ఉండేవారనమాట. ఆ శిష్యుడిని పిలిచి నాకు కొంచెం కాళ్ళు ఒత్తు అని చెప్పారనమాట. గురువుగారు పాదాలు కదా, ఆయన గట్టిగా ఒత్తుకుంటే చాలా మృదువుగా, అంటే ఒక ప్రేమతో ఒత్తుతుంటే పాప ఆయనకు అదేమి తగ్గట్లేదు ఆయన నొప్పులు. ఆ శరత్ నువ్వు వెళ్ళి నాకు ఒకసారి రాకాలు పిలుచుకొని రా అని చెప్పారు. అప్పుడు రాకాలు మహారాజు పిలిస్తే, చూడు ఈ బాంగాల్ అని పిలిచేవారు ఆయన్ని, అసలు ఎలా ఒత్తుతున్నాడు, అసలు నా కాళ్ళు నువ్వు పట్టు, నాకు కాళ్ళు ఒత్తు అని చెప్పి రాకాల మహారాజుని పిలుస్తారు. పిలిస్తే స్వామీజీ పడుకొని ఉన్నారు. ఈ రాకాల మహారాజు వచ్చి కాళ్ళు ఒత్తుతున్నారు, చెమటలు 2 గంటలట. ఆలోచించండి, 2 గంటలు స్వామీజీ కాళ్ళు ఒత్తి ఇంకా అలసిపోయి చెమటలు పట్టి తన రూమ్కి వెళ్ళారు. అప్పుడు స్వామీజీ కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరత్ ఇతనికి అంతుపట్టడం లేదు. వీళ్ళిద్దరు కూడా గొప్పవాళ్ళే ఆధ్యాత్మికతలో, ఇద్దరు కూడా. అలాంటిది ఈయన కాళ్ళు పట్టించుకుంటున్నారేంటి ఆయనతో అని చెప్పేసి ఈయనకి అంత నచ్చలేదు అది. సో రాకాల్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఏంటి ఇలాగా మీరు, నాకు కొంచెం డౌట్గా ఉంది, మీరు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టండి, మేమంటే శిష్యులను చేస్తామంటే. ఇప్పుడు రాకాల్ మహారాజ్ అంటే, నువ్వేం చెప్తున్నావు, సాక్షాత్తు శివుడు ఇప్పుడు నాకు శివ సేవ చేసుకునే నాకు భాగ్యం నాకు కలిగింది అని చెప్తారనమాట. అలా ఉండేది వాళ్ళ రిలేషను. ఒక్కొక్కరు అంటే మన స్థాయి కాదు, అది చాలా గొప్పగా ఉండేది. అటువంటి స్వామీజీ 1902లో ఆయన సడన్గా, ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు ఆ రోజు అంతా కూడా ఇచ్ఛామృత్యు అంటారు కదా, అన్నీ నిర్ణయించుకుని ఆ రోజు ఎవరు అనుకోలేదు అసలు. ఆ ప్రాణత్యాగం చేశారు కదా, ఆ టైంలో రాకాల్ మహారాజ్ లేరు అక్కడ. వచ్చి ఆయన స్వామీజీ యొక్క శరీరంపై పడిపోయి చిన్న పిల్లవాళ్ళ వెక్కి ఏడుస్తారనమాట. అందరూ మీరేంటి ఇలా ఉంటే, మీరే ఇలా ఉంటే ఇంకెలాగని చెప్పి అందరినీ ఆయన అంతటి బాధ అనమాట. ఆయన చెప్తారు, మొత్తం హిమాలయ పర్వతం నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది అని ఆయన బాధపడతారనమాట. అయితే అది అయిపోయిన తర్వాత మొత్తం తనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో స్వామీజీ దాన్ని ఎంతో చక్కగా అనమాట, ఒక మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి మఠాన్ని ఎన్నో శాఖా కేంద్రాలు స్థాపించడం, అక్కడ నుంచి వాడి యొక్క నిర్మాణాలు చూడడం, అక్కడ మెయిన్గా ఆధ్యాత్మికంగా వాళ్ళందరినీ కూడా జాగృతం చేయడం, ఇవన్నీ కూడా రాకాల్ మహారాజ్ చేస్తూ ఉండేవారు అనమాట. ఆయన ప్రెసిడెంట్గా బేలూరులో చాలా తక్కువ సమయం ఉండేవారు. ఎందుకంటే ఈ బేలూరులో ముఖ్యంగా ఏంటంటే అక్కడ మలేరియా, టైఫాయిడ్ చాలా ఎక్కువగా వస్తూ ఉండేది. అందుకని ఆయన ఏంటంటే సాధన చేసుకోవడానికి ఎప్పుడు వారణాసి అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవారు. వారణాసి చాలాసార్లు వెళ్ళారు ఆయన. అక్కడ ఈ అద్వైతాశ్రమం అది కూడా స్థాపించారు కదా, మీరు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ 2 ఆశ్రమాలు ఉన్నాయి, ఒకటి ఈ రోగుల సేవ చేసేది, ఒకటి మామూలుగా ఆశ్రమం ఉంది. ఇవి 2 పక్కపక్కనే ఉంటాయన్నమాట. అక్కడ ఉన్నప్పుడు ఈయన శ్రీరామకృష్ణుల యొక్క మాటలు, ఆయన విన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఒక సంకలనం చేశారు. అది ఎలా, చిన్న పుస్తకం అది, ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఆఫ్ ద మాస్టర్ అనుకుంటా దాని పేరు. అందులో రోజు ఆయన ధ్యానం చేసేవారట. ఒక్క మాట అటు ఇటు పొల్లకుండా శ్రీరామకృష్ణ ఎలా చెప్పారో అలాగే ఆయన, అంటే ఒక వాక్యం ఆయన గుర్తు తెచ్చుకోవడానికి 2-3 రోజులు ధ్యానం చేసేవారట ఆయన. అంత అథెంటిక్ బుక్ అనమాట అది. ఆ బుక్ అది ఆయన అక్కడే వారణాసిలోనే రాస్తారనమాట. అలాగే ఒకసారి వారణాసిలో ఈ ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళ వర్క్ ఎక్కడైతే ఉందో కొంచెం అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చి ఒక గ్రూప్స్ కింద విడిపోతారు అక్కడ వారణాసి ఆశ్రమంలో. ఈ స్వామి శారదానందజీ, స్వామి తురియానందజీ వీళ్ళందరూ వెళ్ళి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ గ్రూప్ని ఈ గ్రూప్ని ఎంత చేసినా ఫలితం ఏమి ఉండదన్నమాట. ఉండకపోతే ఇంకేం తెలియక బ్రహ్మానందజీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళంత అనైక్యంగా ఉంటే వర్క్ ఎలా ముందుకు సాగుతుంది అని చెప్తే బ్రహ్మానందజీ అంటారు, ఏం చెప్పదు నేను వస్తున్నాను అక్కడికి అని చెప్పి ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఒక 10-15 రోజులు కేవలం ఆయన సమక్షంలోకి రమ్మంటారు. మొత్తం ఆ గ్రూప్ని ఈ గ్రూప్ని అందరినీ రమ్మని భజనలు చేయించి ధ్యానం చేస్తారనమాట. ఆ ధ్యానం ఎలా అంటే ఆయన ధ్యానం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా సాధారణ స్థాయి నుంచి 4-5 స్థాయిలకు పైకి వెళ్ళిపోయేదట వాళ్ళ మైండ్. అలా ఇంకేం చేయలేదు ఆయన, ఎవరిని పిలవలేదు, గొడవలు ఏంటని అడగలేదు, వీళ్ళు మంచివాళ్ళ వాళ్ళు చెడ్డవాళ్ళ అని అడగలేదు, వాళ్ళ వెనక వీళ్ళకి చెప్పలేదు, వీళ్ళ వెనక వాళ్ళకి చెప్పలేదు. ఆయన చేసింది ఏంటంటే ఒక్కసారి వాళ్ళ మనసుని సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయారు. మొత్తం అంటే ఎంతటి ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ నెలకొంది అంటే మొత్తం అందరూ గొడవలు మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఒకళ్ళిద్దరు స్వాములు ఏం చేశారంటే ఉండలేము ఈ పనులు అని చెప్పేసి కంకల్ వాళ్ళు హిమాలయాలకి వాళ్ళు జపధ్యానాలు చేసుకోవడానికి వెళ్ళిపోయారట. అంతటి తీవ్రంగా ఆయన ఆ మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండేవారనమాట. అలాగే ఒకసారి ఆయన ఏమంటారంటే అక్కడ డాక్టర్స్ని అందరినీ పిలిచి, అక్కడ సేవాశ్రమంలో డాక్టర్స్ని పిలిచి, మీరు చూడండి మందులు ఇస్తున్నప్పుడు ఎవరికైనా సరే నేను ఇస్తున్నాను అన్న భావం మీరు ఎప్పుడు ఉండకూడదు.
ఎప్పుడు కూడా గురు మహారాజ్ మీరు భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగానే మీరు ఎప్పుడు కూడా మందులు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ డాక్టర్స్ అందరికీ కూడా చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే మనం ఎప్పుడు కూడా వినయం అన్నది మనలో ఎప్పుడు చాలా మంచిది, దాన్ని మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఒకరోజు ఆయన శివ మందిరానికి వెళ్ళి, కాశీలో ఆ శివుడు విశ్వనాథుని మందిరానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఊడుస్తూ ఉంటారు, అక్కడ మందిర ప్రాంగణం, వాళ్ళ చేతుల్లోంచి చీపురు తీసుకుంటారనమాట. చీపురు తీసుకుని వాళ్ళు భయపడిపోతారు, ఈయన స్వామీజీ ఈయన ఎలా చేస్తే ఏంటని చెప్పి భయపడిపోతే అప్పుడు ఆయన చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి, ఎంతో కొంత డబ్బులు పెట్టి, ఎంతో తెలియదు, నేను 10 రూపాయలు అన్నాను ఊరికే, ఎంతో డబ్బులు పెడితే ఆయన ఇచ్చేస్తాడు ఆ చీపురి. అప్పుడు మొత్తం అదంతా కూడా శుభ్రం చేస్తారనమాట. శుభ్రం చేస్తే అప్పుడు ఆయన చెప్తారనమాట, నాకు ధ్యానం చేసిన దానికంటే ఆ రోజు చేసిన ఆ వినయంతో భగవంతుడి దగ్గర సేవ చేసిన ఆ సేవ నాకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్తారనమాట. ఈ విధంగా ఆయన వారణాసిలో చాలా రోజులు గడుపుతారు, అలాగే పూరిలో కూడా చాలా రోజులు గడుపుతారు, అలాగే భువనేశ్వర్లో ఆయన గుప్తకాశీ అనేవారు. అక్కడ వెళ్ళగానే ఆయన ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట. తర్వాత ఈ 4 ప్రాంతాల్లో కూడా ఆయన ఒక విషయం చెప్పేవారు, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సమయం చాలా మనకు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సాధనకి, వెంటనే మన మనసు ఏకాగ్రతను పొందుతుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే భువనేశ్వర్లోను తర్వాత బేలూరు మఠంలోనూ కూడా ఉదయం 4 గంటల నుంచి సూర్యోదయం వరకు చాలా మంచి సమయం. కాశీలో ఉదయం 3 గంటల నుండి సూర్యోదయం వరకు. మీరు నిజంగా కాశీలో మీరు చూడండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సమయం మాత్రం. అది అంటే ఇంకా ఒక వైబ్రేషన్ మనకు తెలియకుండానే మన మనసు ఏకాగ్రమైపోతుంది అనమాట, అటువంటి వైబ్రేషన్ ఉంటుంది. అలాగే పూరిలో మిడ్ నైట్ అని హోల్ డే మిడ్ నైట్ బోలొచ్చాను అని, మిడ్ నైట్ చాలా బాగుంటుంది సాధనకని చెప్తూ ఉండేవారు అనమాట. ఈ విధంగా కంకల్ హరిద్వార్లో అయితే ఎప్పుడు కూడా ప్రణవనాదం వినిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా అక్కడ మీకు ఆధ్యాత్మిక ఇది ఉంటుంది, వెంటనే మీ మనసు ఏకాగ్రం అవుతుందని చెప్తూ ఉండేవారు. ఈ విధంగా ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆయన చేసేది ఏంటంటే సాధన చేస్తూ ఉండేవారు ఆయన కూర్చొని. సో ఆ విధంగా ఆ ప్రదేశాలు ఆయన జాగ్రత్తం చేశారనమాట. ఇప్పటికీ ఆ ప్రెజెన్స్ మనం ఫీల్ అవ్వచ్చు అక్కడికి వెళ్తే కనుక, ఆశ్రమాల్లో అంతలా ఉండేది. అలాగే దక్షిణ భారతదేశానికి కూడా ఆయన వస్తారు. ఇప్పుడు రామకృష్ణానందజీ ఆయన పిలుస్తారు, రామకృష్ణానందజీ ఉంటారు కదా మద్రాసులో, ఆయన పిలుస్తారనమాట. స్వయంగా ఆయన పూరి వచ్చి ఆయన తీసుకెళ్తారు. తీసుకెళ్లే ముందు అక్కడ మద్రాసులో భక్తులకు చెప్తారన్నమాట, మీరెవరు కూడా శ్రీరామకృష్ణుని చూడలేదు, ఇప్పుడు ఈయన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది శ్రీరామకృష్ణులు అంటే ఏంటి, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు అంటే, అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఉపన్యాసాలు ఇస్తారండి ఆయన అంటూ. ఉపన్యాసాల కేవలం ఆయన ఒక చూపు చూస్తే చాలు మీరు మొత్తం మీ జీవితమే పరివర్తన చెందుతుంది, ఉపన్యాసాలు ఏ పార్టీ అని చెప్తారనమాట. అప్పట్లో అక్కడ దేవమాత అని ఒక ఫారినర్, చాలా మంచి సాధిక ఆవిడ లారా గ్లెన్ ఆవిడ పేరు, అమెరికన్, ఆవిడ వచ్చి అక్కడ ఉంటారనమాట. అక్కడ స్వామి బ్రహ్మానందని ఆవిడ కూడా చూస్తారు. ఆవిడని చాలా మంచి దృష్టితో చూస్తూ ఉండేవారు బ్రహ్మానందజీ, ఎందుకంటే చాలా మంచి సాధిక ఆవిడ చాలా మంచి అక్కడ స్మృతులన్నీ కూడా అక్కడ రికార్డ్ చేసి పెట్టారు ఆవిడ. అందులో ఒకటి ఏంటంటే, ఒకరోజు ఆరతి అయిపోయిందట మద్రాసు మఠంలో. ఆరతి అవగానే అందరూ లేస్తున్నారు, ఒక్కొక్కరు లేస్తున్నారు, చిన్నపిల్లలందరూ లేచి వెళ్తున్నారు బయటికి. అయితే రామకృష్ణానందజీ మహారాజ్ చూస్తున్నారు బ్రహ్మానందజీని. చూస్తూ ఉంటే దూరం నుంచి చూస్తుంటే కదలిక లేదు ఆయనలో. వెంటనే ఆయనకు అర్థమైంది, ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. వెంటనే అందరినీ కూడా మాట్లాడొద్దు ఉండని చూస్తే అందరూ కూడా ఆయన చూస్తున్నారు. చూస్తున్న చిన్నపిల్లలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారట. అరగంట సేపు ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. చూడండి, అంటే అంత గభీరత ఉంటుంది, నిజమైన ఆధ్యాత్మికత అన్నది ఉంటే అందరూ కూడా సైలెంట్గా ఉండిపోయారు. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ బాహ్య స్థితిగా ఆయన వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇలాగ చాలా ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతూ ఉండేవి ఆయనకి. ఈ రామకృష్ణానందజీ మహారాజ్ ఎంత అంటే గురుదేవుల్ని సేవిస్తున్నట్లే సేవించేవారు అనమాట. నేను ఒక సేవకుడిగానే నేను సేవిస్తాను, ఇద్దరు కూడా సోదరి శిష్యులే అయినా సరే ఆయన నా దృష్టితో చూసేవారు అనమాట. అలాగే వారిని రామేశ్వరం, తర్వాత మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఇవన్నీ కూడా తీసుకెళ్తారు. మధుర మీనాక్షిలో అక్కడ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి లోపల గర్భమందిరంలోకి తీసుకెళ్తారు. గర్భమందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆయనకు అక్కడ సమాధి కలుగుతుంది. అంటే అసలు ఇంక పడిపోతూ ఉంటారనమాట. అప్పుడు రామకృష్ణానందజీ ఆయన చేతులతో పట్టుకుని ఉంటారు. అలాగా 1.5-2 గంటలు అనుకుంటే అక్కడే ఉంటారట. ఆయనేమో ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి రామకృష్ణానందజీ మహారాజ్. అప్పుడే అది స్తోత్రాలు అవి చేస్తూ అమ్మ యొక్క దర్శనం ఆయన కలిగేదనమాట. అట్లాగా చేశారు. అయిపోయిన తర్వాత రామకృష్ణానందజీ మహారాజ్ 1911లో ఆయన మహాసమాధి చెందుతారు.
దాని ముందే వారు బెంగళూరులో కూడా ఒక మఠాన్ని స్థాపిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరు మఠం ఉంది కదా, 1909లో స్వామి బ్రహ్మానందజీ అది స్థాపిస్తారు. అక్కడ కొన్ని నెలలు అక్కడ ఉంటారు. ఉన్న తర్వాత మొట్టమొదటిసారి మనం రామనామ సంకీర్తన చేస్తున్నాం కదా ఏకాదశికి, అక్కడ వింటారనమాట బెంగళూరులో. అది విని చాలా నచ్చుతుంది ఆయనకి. అందువల్ల ప్రతి రామకృష్ణ మఠాల్లో కూడా ఏకాదశి రోజు ఈ రామనామ సంకీర్తన చేయాలని స్వామి బ్రహ్మానందజీ అది మొదలు పెడతారనమాట. ఈ రామకృష్ణానందజీ ఈ మహాసమాధి చెందిన తరువాత మళ్ళీ తర్వాత కూడా 1916లో మద్రాసుకు వస్తారు. మద్రాసుకు వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్తారు. ఈసారి బెంగళూరు నుంచి ఆయన చాముండేశ్వరి దర్శనం చేసుకుంటారు. తర్వాత రంగనాథ ఆలయానికి వెళ్తారు, పద్మనాభస్వామి ఆలయానికి వెళ్తారు త్రివేంద్రంలో, అలాగే తిరుపతి దర్శనం చేసుకుంటారు. ప్రతి చోట కూడా ఆయనకు మొత్తం అన్ని చోట్ల దర్శనం కలుగుతుంది. తిరుపతి గురించి మీకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు ఆయనకి దేవి దర్శనం కలుగుతుంది. ఎన్నిసార్లు చూసినా దేవి దర్శనం కలుగుతుంది. అప్పుడు ఆయన బయటకు వచ్చి అంటారు, ఇక్కడ ఇది దేవి ఆలయం, ఒక్కసారి నువ్వు వాళ్ళందరినీ కూడా అడుగు ఇక్కడ ఏంటి, దీని హిస్టరీ ఏంటన్నది, నాకు మళ్ళీ మళ్ళీ కూడా దేవి దర్శనం అవుతుందని చెప్పి. అప్పుడు తర్వాత కనుక్కుంటే అక్కడ తెలిసింది ఏంటంటే అది శక్తి ఆలయం ముందు. ఇప్పుడు కూడా బయట మీకు సింహాలు ఉంటాయి చూడండి, ఆలయానికి బయట గోడలపైన సింహాలు ఇలా చెక్కుంటే దేవి ఆలయానికి ఉన్నట్లుగా ఉంటాయన్నమాట. తర్వాత ఆ చరిత్రను అడిగితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే బహుశా రామానుజ స్వామి యొక్క ప్రభావం చేత దేవీ మందిరాన్ని వాళ్ళు విష్ణు ఆలయంగా మార్చారు అని చెప్పి చాలా శతాబ్దాల క్రితం అది జరిగిందని చెప్పి తెలిసిందనమాట తర్వాత. సో ఈ విధంగా అక్కడున్న వైబ్రేషన్స్ని బట్టి ఆయన యొక్క భావాలు దేవీ దేవతల యొక్క దర్శనం కలుగుతూ ఉండేది. అలాగే కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలిగిందంటే గట్టిగా నవ్వాలనిపించింది నాకు ఆనందంతో. అమ్మ కన్యాకుమారి కదా చిన్న బాలిక రూపంలో వచ్చి ఎంత మధురంగా ఉందంటే అమ్మ రూపం అని చెప్పి ఆయనకి దర్శనం కలుగుతుంది. ఈ విధంగా మొత్తం భారతదేశం అంతా ఆయన తిరిగి ఎక్కడికైతే వెళ్ళారో ఆయన మొత్తం ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఆయన, మీరు మద్రాసు మఠం వెళ్తే మీకు తెలుస్తుంది ఆ పాత మందిరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చూడండి, దాని యొక్క వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా బేలూరు మఠంలో కూడా ఆయన ఉన్న కొన్ని రోజులు కూడా ఎప్పుడైతే చాలా తక్కువగా వచ్చేవారు బేలూరు మఠానికి, అన్ని ప్రదేశాల్లో ఉండి ఎప్పుడు వచ్చినా ఉత్సవం కింద జరుపుకునేవారు అనమాట. అందరూ కూడా జరుపుకొని వీళ్ళు ఏం చేసేవారు, ఉదయం అంతా కూడా లేవాలి, ఆయన 3 గంటలకు లేచేవారు, మిగిలిన వాళ్ళందరూ కూడా 4 గంటలకు లేవాలి, అందరూ కూడా సాధన చేయాలి. సాధన అయిపోయిన తర్వాత 7 గంటలకి, ఉదయం 7 గంటలకి ఆయన రూమ్కి రమ్మనేవారు అందరినీ. ప్రతిరోజు రమ్మంటే 7 గంటల నుంచి భజన చేసేవారట. భజన చేసిన తర్వాత ఇంకా అందరూ కూడా ఇంకా ఎంత ఆనందంతో ఉండేవారు, ఇంక రోజంతా కూడా వాళ్ళ ఆనందంతో పనిచేసేవారు అనమాట. ఆయన ఏం చెప్పేవారంటే మన యొక్క మనసులో ఒక పావు భాగాన్ని పని మీద పెట్టి 3/4 భాగాన్ని భగవంతుని మీద పెట్టి పని చేయాలి. పని చేసినప్పుడు ఏమవుతుంది, అది కర్మయోగం అవుతుంది, లేకపోతే ఊరికే పని అవుతుంది. దానివల్ల విసుగులు భేదాభిప్రాయాలు ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే భగవంతుని మీద మనసు పెట్టి మనం చేస్తామో మ్యాక్సిమం మనసు, అప్పుడు అది కర్మయోగంగా మారుతుంది అని చెప్పేవారు. తర్వాత ఇంకొక చాలా చక్కటి విషయం ఆయన చెప్పింది ఏంటంటే, ఒకరోజు ఒక సేవకుడికి ఏ విషయం చెప్తారంటే, మన మనసులో సంస్కారాలు ఉన్నాయి కదా, ఏ విధంగా అయితే ఒక కుండలో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లు లేనప్పుడు అందులో ఏముంది, ఆకాశం ఉంది, అవునా కదా. నీళ్లు పోసిన తర్వాత నీళ్లు ఉన్నాయి, మళ్ళీ నీళ్లు తీసేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆకాశమే ఉంటుంది. ఆ విధంగానే మన మనసులో సంస్కారాలు ఉన్నాయి. మనసులో ఉన్నటువంటి సంస్కారాలను తీసేస్తే ఇంకా ఆటోమేటిక్గా అది భగవంతుడే ఇంక ఉండేది. అందుకనే ఏం చేయాలన్నమాట, మనసులోని సంస్కారాలను తీసివేయాలి. ఆలోచనలు, భావాలు ఇవన్నీ రకరకాల ఎప్పుడు రెస్ట్లెస్గా ఉండే మనసు ఉన్నంతసేపు మీకు భగవంతుడు మీకు అనుభూతి కలుగుతుంది. అందువల్ల ఏంటంటే మనసుని ఖాళీ చేయాలి అని చెప్పారు. ఒక్కసారి మనసును ఖాళీ చేయాలంటే చేయలేం కాబట్టి మనం ఏం చేయాలి, మంచి సంస్కారాలను ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మంచి సంస్కారం ఏదైతే మనం మంచి సంస్కారం ఇచ్చామో, భగవంతుడి యొక్క నామం జపం లేకపోతే ఆయన యొక్క రూప ధ్యానం, అది ఒక తేజోవంతమైన కాంతితో అది వెలుగొందుతుంది. ఎందుకంటే భగవంతుని కాంతితో వెలుగొందుతుంది అని చెప్పి ఆయన చెప్తారనమాట ఆ సేవకుడికి. ఈరోజు నేను నీకు అత్యంత రహస్యమైన విషయాన్ని చెప్పాను, సాధన చెయ్యి, నీకు తప్పకుండా నీకు అనుభూతికి వస్తుంది. ఆయన ఏమంటారంటే, ఒక్క 4 సంవత్సరాలు ఈ విధంగా సాధన చేసి నాకు ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదు అంటే కనుక నా చెంప మీద వచ్చి కొట్టు అని చెప్పారు. అంటే మనం సరిగా దీన్ని పాటించాం కాబట్టి మనకి ఏమి అనుభూతులు కలగవు. అది అంతటి దృఢ నిశ్చయంతో చెప్తూ ఉండేవారనమాట బ్రహ్మానందజీ మహారాజ్. తర్వాత ఒకరోజు వారు 1922లో
ఆయనకి ఇక్కడ ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎవరు బలరాం బాబు ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు కూడా బలరాం బోస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకునేవారు. వాళ్ళు చాలా బాగా ఆయన్ని చూసుకుంటూ ఉండేవారు అనమాట. అలా ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణులు సడన్గా ఆయన కనిపించారు ఒకరోజు రాత్రి. ఆయన మంచం పక్కనే నుంచొని వెళ్ళిపోయారు. చాలాసార్లు ఆయన చూస్తూ ఉండేవారు, కానీ ఈసారి ఏం చెప్పలేదు. అలా చూసారు, వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈయనక ఎందుకు ఏం మాట్లాడలేదు ఏమి అని చెప్పి ఆయన కొంచెం అనుమానం వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అలా జరిగిన కొన్ని రోజులకి ఏంటంటే మళ్ళీ ఒకరోజు ఈ శ్రీరామకృష్ణ యొక్క అన్నగారి కొడుకు రామ్లాల్ వస్తారు అక్కడికి. రామ్లాల్ వస్తే రామ్లాల్ అంటే ఈయనకు చాలా ఇష్టం, బాగా మజా చేస్తూ ఉండేవారు అనమాట. ఈ తర్వాత ఏంటంటే రాఖాల్ మహారాజ్ యొక్క చాలా ఫన్ లవింగ్, ఎప్పుడు కూడా మజా చేస్తూ ఉండేవారు అందరినీ కూడా. అలాంటి కొన్ని సంఘటనలు చెప్తాను. ఇవి అంతకుముందు జరిగిన సంఘటనలే. ఒకరోజు ఎవరు స్వామి బ్రహ్మానందజీ అక్కడ ప్రెసిడెంట్ కదా, ఆయన నడుస్తూ ఉన్నారు అక్కడ బేలూరు మఠంలో. నడుస్తూ ఉంటే ఒక స్వామి ఒక స్వామి కాదు, ఒక అతను వచ్చాడు బయట నుంచి, ఎక్కడి నుంచి వచ్చి ఆయన్ని అడుగుతాడనమాట, స్వామి బ్రహ్మానందజీ ఎక్కడ ఉంటారంటే ఆయన ఏం చేస్తారు, స్వామి శివానందజీ మహారాజ్ అక్కడ కూర్చొని ఉంటారనమాట. నువ్వు ఆయనే బ్రహ్మానందజీ అక్కడికి వెళ్ళని చెప్తారు. చెప్తే పాపం ఈ అబ్బాయి కొత్తగా వచ్చినప్పుడు అసలే భయంతో వస్తారు వాళ్ళు. వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తే, నువ్వు నీకు ఎవరు కావాలంటే బ్రహ్మానందజీ మీరే కదా అంటే, నేను బ్రహ్మానందజీ అంటే అదో ఆ స్వామీజీ చెప్పారే మాకంటే. అప్పుడు శివానందజీకి అర్థమవుతుందనమాట, నేను కాదు ఆయనే బ్రహ్మానందజీ, వెళ్ళి ఆయనకి నమస్కారం చేయంటే. మళ్ళీ పాప ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే అంటే అప్పుడు బ్రహ్మానందజీ అంటారు, ఏంటి అసలు ఈ మహాత్ములందరూ వాళ్ళు సరిగా వాళ్ళ యొక్క ఉనికిని తెలియనివ్వరు, నిన్ను అలా ఆట పట్టించాలని అలా చేస్తున్నారు, ఏం కాదు ఆయన గట్టిగా కాళ్ళు పట్టుకొని నాకు మీరే కృప చూపాలని చెప్పండి. పాపం ఈ అబ్బాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే, మీరే బ్రహ్మానందజీ ఏంటంటే కాదని మళ్ళీ పంపిస్తారు. ఆయన తిడతారనమాట, నీకే అర్థం కావట్లేదా ఆయన దగ్గరికి వెళ్ళని మళ్ళీ పంపిస్తే మళ్ళీ ఆయన అదే మాట అంటారు, లేదు ఈసారి ఇంకా గట్టిగా పట్టుకో, అసలు వదలొద్దు నువ్వు అంటే. అప్పుడు ఇంకా ఆ అబ్బాయి ఏడ్చేస్తాడనమాట. ఏడ్చేస్తే అప్పుడు ఈయనంటారు, అప్పుడు కొంచెం జాలి కలిగి, సరే నువ్వు ఆశ్రమంలో ఉండు అని చెప్పి పర్మిషన్ ఇస్తారనమాట. తర్వాత ఇంకొకసారి జోసఫిన్ మ్యాక్లౌడ్ స్వామీజీ ఫ్రెండ్ అని చెప్తారు కదా, జోసఫిన్ మ్యాక్లౌడ్ ఇక్కడికి వచ్చి ఉంటూ ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా ఎవరు మన ఆ బేలూరు మఠంలో ఉంటూ ఉండేవారు. ఈ బ్రహ్మానందజీ దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలని వస్తే ఈయనకి ఏంటంటే ఎవరితో కలవడం ఇష్టం ఉండేది కదా. ఎప్పుడు కూడా ఎవరైనా వస్తున్నారంటే నాకు జ్వరం వచ్చేస్తుంది అనేవారు. సో ఎన్నిసార్లు ఆవిడ కబురు పంపించిన రాఖాల్ ఆవిడంటే చిన్నపిల్లల్లో చూసేవారు వీళ్ళని. ఎన్నిసార్లు కబురు పంపించినా నాకు ఈరోజు జ్వరంగా ఉంది, ఈరోజు జలుబుగా ఉంది అని చెప్పేవారు. ఒకరోజు ఆవిడ ఏం చేశారు అర్థమైంది, ఈవిడికి ఒకరోజు గ్రీన్ డ్రెస్ వేసుకొని అక్కడ బ్రహ్మానందజీ ఎక్కడైతే కూర్చొని ఉంటారో అక్కడ వరండాలో అక్కడ దగ్గరలో మొక్కల్లో దాక్కుని ఉన్నారనమాట. సో బ్రహ్మానందజీ వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే ఆవిడ బయటకు వచ్చేసి, నాటీ బాయ్ ఈరోజు నేను వదలను అని చెప్తే ఆయన ఏం చేయాలో అర్థం కాక, ఈరోజు బాగానే ఉన్నాను అని చెప్పారు. అంటే ఎప్పుడు ఇలా ఉండేదన్నమాట, ఆయన ఎప్పుడు మజాగా చేస్తూ ఉండేవారు. ఈ విధంగా చాలా ఫన్ లవింగ్ అనమాట, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవారు. తర్వాత ఎవరైనా బాగా ధ్యానం చేస్తున్నారనుకోండి, అప్పుడట ఏం చేసేవారనమాట, ఎవరినో తీసుకురమ్మని ఒక పళ్ళెంలో పళ్ళు తీసుకురమ్మని వాళ్ళ ముందు పెట్టేవారనమాట. సో వాళ్ళు ధ్యానం చేసి కళ్ళు తీసి చూడగానే నీ ధ్యానం ఫలం ఈరోజు ఇదని చెప్పి వాళ్ళని అలాగ ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉండేవారు. ఆ తర్వాత ఇంకొక చిన్న సంఘటన ఉంది. అదేంటంటే స్వామి అశేషానందజీ అని చాలా గొప్ప స్వామీజీ, అమెరికాలో ఉండేవారు, చాలా గొప్ప స్వామీజీ. ఆయన చిన్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్న టైంలో ఆయనకి బ్రహ్మచర్య దీక్ష ఇవ్వాలి. అదేంటంటే ప్రెసిడెంట్ మహారాజ్ దగ్గరికి కూడా వీళ్ళు అడగాలన్నమాట, నాకు బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించండి అని చెప్పి. అలా వెళ్ళి బ్రహ్మానందజీ దగ్గరికి అడిగితే ఆయన చాలా సీరియస్ అయిపోయి, నేను ఊరికే ఎందుకు ఇస్తాను, నాకు 108 రూపాయలు, 108 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ, 108 రూపాయలు మీ శరత్ మహారాజ్ అక్కడ ఉద్బోధనలో ఉంటారు కదా, ఆయన అడిగి నువ్వు తీసుకురా, అప్పుడే నేను దీక్షిస్తానని చెప్తారు. పాపం ఈయన సీరియస్గానే ఉద్బోధన అక్కడికి వెళ్ళి శరత్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఇలాగా బ్రహ్మానందజీ అడుగుతున్నారు 108 రూపాయలు ఇవ్వాలంటే, అప్పుడు ఆయన ఏం చెప్తారు, రాజా మహారాజుకు నువ్వు చెప్పు, ఈ ఉద్బోధనలు ఇవన్నీ కూడా ఆయనే కదా ప్రెసిడెంట్, నాదే ఉంది, ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పు అని చెప్తారు. చెప్తే ఈయన మళ్ళీ ఇక్కడికి వస్తారు, బ్రహ్మానందజీ దగ్గరికి వస్తారు. పాపం చాలా దూరం అది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మానందజీ ఆ మాటలు ఉంటారన్నమాట, శరత్ మహారాజ్ మీకు ఏది కావాలంటే అది ఇస్తానన్నారంటే, నేను అలా నమ్మను, నాకు కాగితం మీద రాసి ఇస్తానని చెప్పి సంతకం పెట్టి అప్పుడు తీసుకొని రావాలి, మళ్ళీ ఉద్బోధనకు పంపించారు. ఉద్బోధనకి వెళ్తే అక్కడికి వెళ్తే అప్పుడు శరత్ మహారాజ్కి ఈ విషయం చెప్తే శారదానందజీకి నేను వస్తున్నాను అని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ బ్రహ్మానందజీ దగ్గరికి వచ్చి నువ్వు బయటే ఉండని చెప్పి లోపలికి వెళ్ళి అప్పుడు రాజా మహారాజును ఒప్పిస్తారనమాట. సరే బ్రహ్మచర్య దీక్ష ఇస్తానని చెప్తారు.
ఈ విధంగా చాలా ఆయన ఆడుకుంటూ ఉండేవారు వీళ్ళందరితోనూ. చివరికి మనం అదే ఆయన మహాసమాధి చెందే ముందు సంఘటనలు చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు రామ్లాల్ వచ్చారు, శ్రీరామకృష్ణుల యొక్క అన్నగారు కుమారుడు. ఆయన అన్నారు, చూడండి ఈరోజు చూడు రామ్లాల్, ఈరోజు మీరు ఒక స్త్రీలాగా అలంకరించుకొని డ్యాన్స్ చేయాలి అని చెప్పారు. చెప్తే ఆయన అదేంటి బాబు, వీళ్ళందరూ ఇక్కడ ఆడవాళ్ళు, వీళ్ళ ఇంట్లో ఉంటాము, ఇదేనా మన మఠమా ఏంటి, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి, వీళ్ళ ఇంట్లో ఉంటే ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, లేదు లేదు మీరు చేయాల్సిందే అని చెప్తే, పాపం ఇంక రాజా మహారాజ్ చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లోంచి నగలు, తర్వాత ఆ చీరలను తెచ్చి చీర అలంకరించుకొని ఆయన వరండాలు అందరూ కూర్చొని ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ పాటలు పాడుతూ, ఆయన బాగా పాటలు పాడేవారు, పాటలు పాడుతూ ఇంకా స్త్రీలలాగా అభినయిస్తూ అందరూ ఇంకా చాలా ఆనందిస్తారనమాట. ఆ టైంలో ఒక పాట పాడతారు. ఆ పాట ఏంటంటే, ఆ పాట అర్థం ఏంటంటే, ఒకప్పుడు నువ్వు అంటే రాఖాల్ అంటే బృందావనంలో ఉండేవాడివి, ఇప్పుడేమో నువ్వు రాజా అయ్యావు. అంటే ఏంటి, శ్రీకృష్ణుడు మధురకు వచ్చిన తర్వాత ఆయన రాజు అయ్యాడు కదా. ఈ విధంగా పాట అర్థం వస్తుందన్నమాట. ఆ పాట పాడుతూ ఉంటే నవ్వుతున్న రాఖాల్ మహారాజ్ సడన్గా చాలా గంభీరంగా మారిపోతారనమాట. ఇది ఒకటేంటంటే, ఇక్కడ శ్రీరామకృష్ణులు ఈ విజన్ ఏదైతే ఉందో ఆయన కలిగింది కదా, అక్కడ కమలంలో కృష్ణుడు ఆయన సఖుడు వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నట్టు ఒక దృశ్యాన్ని చూశారు కదా. ఎప్పుడు కూడా రాఖాలకి చెప్పొద్దు అని చెప్తారు శిష్యులందరికీ కూడా. శిష్యులందరికీ తెలుసు, కానీ రాఖాల్ మహారాజ్కి ఆ విషయం తెలియదు. ఎప్పుడైతే అది తెలిసిందో, తన స్వభావం తన స్వరూపం తెలిసిందో, ఆయన శరీరాన్ని ఉంచలేడు అని చెప్తారనమాట. అందువల్ల వీళ్ళు చాలా జాగ్రత్తగా, ఈవెన్ లీలాప్రసంగం రాసినప్పుడు శరత్ మహారాజ్ లీలాప్రసంగం రాస్తారు. అది రాసినప్పుడు కూడా ముందు రాస్తారు ఈ విజన్, శ్రీరామకృష్ణుల దగ్గర నుంచి విన్న మాటలు కదా, అవన్నీ రాస్తే ప్రేమానందజీ అవన్నీ విని పబ్లిష్ చేయడానికి వెళ్ళిపోతుంది బుక్. ప్రేమానందజీ అది చూసి, ఏంటి నువ్వు శరత్ నువ్వు చేసింది ఏంటి, ఇది కనుక మన రాఖాల్ మహారాజ్ చూస్తే వెంటనే మన గురుదేవులు చెప్పారు కదా అంటే వెంటనే ఆ పేజెస్ అన్నీ కూడా తీసేస్తారు అందులోంచి. ఈవెన్ పబ్లిష్ అవుతుంది బుక్, ఇంకా రిలీజ్ అవ్వదు, అక్కడ నుంచి ఆ పేజెస్ చింపి మొత్తం అని కూడా చింపేస్తారనమాట. అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళందరూ. కానీ ఈరోజు మాత్రం ఏమవుతుంది, ఆ పాటలో అదే భావం వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు రాఖాల్, ఇప్పుడేమో రాజా అయ్యావు, మళ్ళీ మనం వెళ్దామా బృందావనానికి, ఇట్లా వస్తూ ఉంటుంది. వెంటనే ఆయన గంభీరం అయిపోతారనమాట. వీళ్ళు చూసిన వాళ్ళు అందుకు అర్థమవుతుంది, చూసావా ఇది చాలా ఇలాంటివి మళ్ళీ మనం చేయకూడదని చెప్తారు. సో అప్పటి నుంచే ఆయన ఇంక విత్డ్రా చేసుకుంటూ ఉంటారనమాట. చేసుకుంటూ నెమ్మదిగా ఆయనకి కలరా వస్తుంది, అనారోగ్యం అయిపోతూ ఉంటారనమాట. అది చివరి రోజుల్లో ఇందులో చదివితేనే బాగుంటుందని చెప్పి నేను ఇది పుస్తకం తీసుకొచ్చాను. ఒకరోజు ఆయన శరత్ మహారాజు ఆయన ఏం చేస్తారంటే ఉద్బోధనలో ఉంటారు. ఉద్బోధనలో రోజు పగలంతా ఇక్కడికి వచ్చి మళ్ళీ రాత్రి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడ ఆ రాత్రి అక్కడ వెళ్ళిపోతారు. రాత్రి 9 గంటలు అలా అవుతుంది. అప్పుడు ఆయన అడుగుతారు, శరత్ ఎక్కడా అని అడుగుతారనమాట. అప్పుడు వీళ్ళందరూ భయంతో ఆయన తీసుకురావడానికని వెళ్తారనమాట. ఆ గదిలో తీవ్ర నిశ్శబ్దం నెలకొని ఉన్నది. మహారాజ్ గారి చుట్టూ ఉన్న స్వాములు భక్తులు చాలా ఆదుర్దాగా ఉన్నారు. ఆయన మళ్ళీ కళ్ళు తెరిచి మాట్లాడడం ప్రారంభించారు. పరబ్రహ్మ సాగరాన విశ్వాసమనే పత్రంలో తేలియాడుతున్నాను. ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆయన. నా వివేకానంద దాదా, బాబూరామ్ దాదా, యోగీన్, నేను శ్రీరామకృష్ణుల పాదాలు చూస్తున్నాను. ఈ విధంగా ఆయన శరీరం ఎవరైతే అప్పటి వరకు మహాసమాధి చెందారో వాళ్ళందరినీ చూస్తున్నారు ఆయన విజన్లో. ఈ లోపల శారదానంద స్వామి వచ్చారు. ఆయనను చూసి మహారాజ్ ఇలా అన్నారు, సోదరా శరత్, నువ్వు వచ్చావా? నా బ్రహ్మజ్ఞానము వేదాంత జ్ఞానము అన్నీ కలిసిపోతున్నాయి. నీవేమో బ్రహ్మజ్ఞానివి, దానిని గురించి నాకు తెలియచేయి. శారదానంద స్వామి సమాధానమిస్తూ, బాగుంది, మీరు పరిపూర్ణ జ్ఞానస్వరూపులు, గురుదేవులు మీకు సర్వము ఇచ్చారు కదా అన్నారు. అప్పుడు మహారాజ్ ఇలా అన్నారు, శ్రీ గురుదేవులు సత్యస్వరూపులు, ఆయన దివ్యలీల కూడా సత్యమే. నేను బ్రహ్మాన్ని చాలా వరకు చేరుకున్నాను, కొద్ది తెర మాత్రం ఇంకా అడ్డంగా మిగిలి ఉంది. ఆయన కొద్దిగా నిమ్మరసం తాగాలనుకున్నారు. అది తాగి చిరునవ్వుతో, చూడు ఇదేంటి, నేను ఒక పక్క బ్రహ్మం అంటున్నాను, మరొక ప్రక్క నిమ్మరసం అంటున్నాను, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆయన ఇంకా మాట్లాడసాగారు, స్వర్గంలో ఉన్న నా తండ్రి, చూడు ఇదొక అద్భుతమైన భావం, ఇది కూడా భగవంతుణ్ణి చేర్చే మార్గమే. మీరు కొంచెం నిమ్మరసం తీసుకొని నిద్రించండి అని శారదానంద స్వామి సూచించగా మహారాజ్ అన్నారు, నా మనస్సు పరబ్రహ్మ స్థితిలో ఉన్నది, అది క్రిందకు రాదు. సరే, కొంచెం నిమ్మరసం ఈ బ్రహ్మం నోటిలో పోయండి. కొద్దిగా నిమ్మరసం తాగి, ఆహా బ్రహ్మం సత్యస్వరూపం,
విశాల సాగరం. ఓం పరబ్రహ్మణే నమః. మహారాజ్ ఈ విధంగా తన పరబ్రహ్మానుభూతిని వర్ణిస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ తమ హృదయాలలో పరిపూర్ణ శాంతిని, ప్రశాంతతను పొందారు. క్రమంగా ఆయన శాంతించారు. ఆయన ముఖం దివ్యానందంతో వెలుగొందుతున్నది. ఆయన కనురెప్ప వేయకుండా చూస్తూ ధ్యానమగ్నులై ఉన్నట్లు, అతీతమైన దేనినో చూస్తున్నట్లు ఉన్నారు. కొద్దిసేపటి తరువాత తను మధుర స్వరంతో ఆశ్చర్య సూచకంగా అన్నారు, ఓహ్, ఇదిగో నిండు పున్నమి. రామకృష్ణ, నాకు రామకృష్ణుని కృష్ణుడు కావాలి. నేను బృందావనమందలి గోపబాలుడను. నా పాదాలకు అందెలు కట్టండి. నా కృష్ణుని చెయ్యి పట్టుకొని గజ్జలందియలు గల్లు గల్లు మంటుంటే నృత్యం చేయాలని ఉంది. కృష్ణ కృష్ణ, కృష్ణుడు వచ్చాడు. మీరాయన చూడ్డం లేదా? మీకు కనులే లేవా? ఆహా, ఎంత సుందర స్వరూపం! నా కృష్ణ, కమలంపై ఉన్నావా? బృందావన కృష్ణ, విచారంగా ఉన్న కృష్ణుడు కాదు. నా ఆట పూర్తయింది. చూడు, బాలకృష్ణుడు నన్ను కౌగిలించుకుంటున్నాడు. అతనితో పాటు రమ్మని నన్ను పిలుస్తున్నాడు. నేను వస్తున్నాను. ఓం విష్ణు, ఓం విష్ణు, ఓం విష్ణు. తనను చూడడానికి వచ్చిన శివానంద స్వామిని, అభేదానంద స్వామిని మహారాజ్ పలకరించారు. శారదానంద స్వామి ఆ తర్వాత అన్నారు, ఈసారి మహారాజుని ఇక నిలిపి ఉంచలేం. గురుదేవులు మహారాజుకు తెలియచేయవద్దని చెప్పిన కమలంపై ఉన్న కృష్ణ దర్శనం స్వయంగా ఆయన పెదవుల నుండే వచ్చింది. వైద్యులు ఆయన కోమాలోనికి పడిపోతారని అనుకున్నారు. కానీ ఆయన చివరి వరకు మంచి స్పృహలోనే ఉన్నారు. శ్రీరామకృష్ణులు తన ఆధ్యాత్మిక పుత్రుడు రాఖాల్ గురించి చెప్పిన భవిష్యద్వాణి నిజమైంది. 1922 ఏప్రిల్ 10వ తేదీ సోమవారం నాడు రాత్రి 8:45 బ్రహ్మానంద స్వామి భౌతిక దేహాన్ని చాలించారు. ఆ మరుసటి రోజున ఆయన శరీరం కలకత్తా నుండి బేలూరు మఠం చేర్చబడి గంగా తీరాన దహనం చేయబడింది. ఆ తరువాత ఆ ప్రదేశాన ఆలయం నిర్మించారు. స్వాములు, భక్తులు తమ ఆధ్యాత్మిక ఉపదేశకుణ్ణి, గురువును కోల్పోయారు. కానీ తమ హృదయాలలో భద్రంగా వారు తెలియచేసిన అమూల్య సూచనలు దాచి ఉంచుకున్నారు. ఒకసారి బేలూరు మఠంలో ఒక యువ సన్యాసి బ్రహ్మానంద స్వామిని, మహారాజ్, శ్రీరామకృష్ణులు ఇప్పుడు కూడా ఉన్నారా అని అడిగారు. మహారాజ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు, నీకు అసలు బుద్ధి లేనట్లు అనిపిస్తుంది. ఇల్లు నీడ వదిలి ఇటువంటి వైరాగ్య జీవితం ఎందుకు గడుపుతున్నావు? ఆయన ఎల్లప్పుడూ ఉన్నారు. దర్శనం ప్రసాదించమని ఆయనను రాత్రింబవళ్ళు ప్రార్థించు. నీ సందేహాలన్నిటినీ పారద్రోలి తన నిజతత్వాన్ని నీకు అర్థమయ్యేటట్లు చేస్తారు. మీరు ఈ రోజులలో రామకృష్ణులను చూస్తున్నారా? చూస్తున్నాను అంటూ మహారాజ్ ఇలా జవాబిచ్చారు. దయతో ఆయన ఎక్కడెక్కడ దర్శనమీయదలుచుకుంటే అక్కడ ఆయనను దర్శిస్తాను. ఆయన అనుగ్రహం కలవారు ఎవరైనా ఆయనను చూడగలుగుతారు. కానీ ఎంతమందికి ఆయనను దర్శించాలనే తీవ్ర ఆకాంక్ష, ప్రేమ ఉంటాయి అన్నారు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.